Okay. Yeah. Charge of GST, chapter overview, intrastate, interstate. Intra ante within the state. Inter ante between the states. Intrastate ante ఏ ఉంటుందమ్మా? Intrastate. CGST, SGST, interstate, IGST, intrastate, interstate. Charge of GST, section 9 ఏంటమ్మది? సో డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. సెక్షన్ 9, 9(1) charge of GST, 9(2) GST on petrol. HP man ఏంటమ్మా అది? HP man, H for హిందుస్థాన్ high speed diesel or petrol, P for petrol, S for high speed diesel, P for petrol, M for motor spirit, A for aviation fuel, N for natural gas. వాటి మీద జిఎస్టీ ఎప్పుడు అప్లై అవుతుందని ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్. ఇప్పుడు అలా కాదులేమ్మా. సో సెక్షన్ 9(3) RCM. వాట్ ఈస్ RCM? సెక్షన్ 9(4) RCM ఇన్ కేస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ సప్లై. కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారమ్మా, లేకపోతే అయిపోయేవాళ్ళు అసలు. అంటే ఒక బ్యాంక్ ఎదురు కానీ, ఒక హోటల్ ఎదురు కానీ, ఒక పర్టికులర్ కాలేజ్ ఎదురు కానీ జిరాక్స్ షాప్ ఒకటి ఉంటే, ఆ జిరాక్స్ షాప్ దగ్గర నేను ఏమైనా సర్వీస్ తీసుకుంటే నేను రిజిస్టర్డ్ కాబట్టి నేను రివర్స్ ఛార్జ్ మీద కట్టాలన్నమాట. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్తానా? జిఎస్టీ ఉన్న వాడి దగ్గరికి వెళ్తానా? ఎందుకు? వాడు కట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఎంట్రీ చేసుకుని నేను ఎందుకు కడతాను? సో అలా అన్యాయం అవుతుందని అందరు ఆల్ అదే తీసేసి స్పెసిఫైడ్ అనే పదం పెట్టాడు. అండ్ 9(5) ఏంటమ్మా అది? ఈ కామర్స్. సెక్షన్ 10 కాంపోజిషన్ లెవీ అండ్ కన్సెషన్ పే అని చెప్పేసి సర్వీసెస్కి అదంతా ఉంటుంది. జిఎస్టీ ఇంట్రాస్టేట్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇంటర్స్టేట్, జిఎస్టీ. డెఫినేషన్స్: taxable supply of goods or services liable to tax. Non-taxable supply of goods or services not liable to tax అంటే సెక్షన్ 11. exempted supply అంటే nil rate, exempted from tax, not taxable. Yes, there is a difference. nil rate is a taxable అమ్మా, బట్ వాళ్ళకి రేట్ ఎంత ఉంటుంది? 0 అండు. అంటే నువ్వు బిల్లో 0 అని చూపించాలి. అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో నేను 1 or 2 తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటా. మరి ఎగ్జామ్టెడ్ అంటే అసలు రేటే ఉండదు, అసలు నువ్వు బిల్లోకి తీసుకురాకూడదు. బిల్లోకి తీసుకురావచ్చా దాన్ని? నో. నాన్ టాక్సిబుల్ సప్లై, సో అసలు అది సప్లైయే కాదు. సప్లయర్, సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఏజెంట్. ఎవరమ్మా సప్లయర్ అంటే? ఎవరైతే గూడ్స్, ఎవరైతే సర్వీసెస్. మీరు ఎప్పుడైనా సప్లయర్ కింద ఉన్నారా? ఫ్యూచర్లో ఉంటారా? ఫ్యూచర్లో ఎలా ఉంటారమ్మా? ఫ్యూచర్లో ఎవరికి ఇస్తారు సర్వీసెస్? క్లయింట్కి ఇస్తే. అదే మీరు ఎంప్లాయ్మెంట్లో ఉంటే దట్ ఈజ్ నాట్ సప్లై. జాబ్కి వెళ్తే సప్లై వస్తుందా? నో. ఆ క్లారిటీ ఉండాలి. ఇలాంటివి అడుగుతాడమ్మా. సో ఫ్యూచర్లో మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారు, మీరంతా సర్వీసెస్ ఇస్తున్నారు మీ ఎంప్లాయర్కి, జిఎస్టీ వస్తుందా రాదా? డిఫాల్ట్ రాదు. ఎందుకు రాదు? సెక్షన్ 7 subsection 2 నెగిటివ్ లిస్ట్. సో సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ ఏజెంట్. రిసిపియంట్. If the consideration is there, consideration ఉంటే person is liable to pay consideration. ఒకవేళ కన్సిడరేషన్ ఉంటే ఎవరు కన్సిడరేషన్ పే చేస్తే వాళ్ళు రిసిపియంట్. ఎగ్జాంపుల్, నేను గూడ్స్ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఎక్కడికి ఇవ్వమన్నాను? నెల్లూరు. కన్సిడరేషన్ నెల్లూరు బ్రాంచ్ వాళ్ళు పే చేశారు, నేను పే చేశానా? నేను పే చేశాను. ఇప్పుడు నన్ను రిసిపియంట్ అంటారు. అదేంటి, నువ్వు గూడ్స్ రిసీవ్ చేసుకోలేదు కదా? చేసుకోవాలా, బట్ ఐఎమ్ పేయింగ్ ద కన్సిడరేషన్. ఇఫ్ దెర్ ఈజ్ నో కన్సిడరేషన్, పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్ ద గూడ్స్, ఎవరికి డెలివరీ చేస్తే వాళ్ళే రిసిపియంట్. మా జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరు కన్సిడరేషన్ పే చేస్తే వాళ్ళు రిసిపియంట్. సో ఒకవేళ కన్సిడరేషన్ లేకపోతే ఎవరు గూడ్స్ ఆర్ సర్వీసెస్ డెలివరీ చేస్తే వాళ్ళు రిసిపియంట్. ఇండియా అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా, వాటర్, సీ. మనం పెద్ద డయాగ్రామ్ కూడా వేసాం. ఇప్పుడు అయినా మళ్ళీ వదిలేమ్మా. సరే, ఎంత స్ట్రాంగ్గా వస్తారు అన్నారంటే వేయకూడదమ్మా. అమ్మ బాటిల్ తీసుకెళ్ళు, అది అమ్మాయి ఇస్తుంది. మాకు రోజు అలవాటే. టెరిటరీ అంటే ల్యాండ్, వాటర్స్ టెరిటరీ. వాటర్స్ అప్ టు 200 nautical miles, 12 nautical miles ఎక్కడ వరకు ఉంటుంది? 200 nautical miles అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం. సీ బెడ్, దాని కింద ఉన్న సీ బెడ్. సబ్ సాయిల్, కాంటినెంటల్ షెల్ఫ్స్ అంటే దీవులు.
ఎకనామిక్ జోన్స్, ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్, ఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఎయిర్ స్పేస్ అబౌవ్ వీటి మీద ఉన్న స్పేస్. నెక్స్ట్ డెఫినేషన్స్ అయిపోయింది. సెక్షన్ 9 అమ్మ, ఈ చాప్టర్ అంతా ఏ సెక్షన్ మీద ఫోకస్ చేస్తాం అమ్మా? 9 and 10. చార్జ్ ఆఫ్ జిఎస్టీ. ఎవ్రీ సప్లయర్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. రిసిపియంటా సప్లయరా? సప్లయర్ హ్యాస్ టు పే ద జిఎస్టీ టు ది గవర్నమెంట్. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి? రిసిపియంట్ దగ్గర నుంచి. దీన్నే ఎఫ్సిఎం అంటారు. ఏమంటారు దీన్నే? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఎయిదర్ బై వే ఆఫ్ ఎఫ్సిఎం ఆర్ బై వే ఆఫ్ ఆర్సిఎం. బట్ ఆర్సిఎం అంటే ఎవరు పే చేస్తారు? రిసిపియంట్. ఎఫ్సిఎం అంటే ఎవరు పే చేస్తారు? సప్లయర్. రెండు కేసుల్లో ఎవరు బేర్ చేస్తారు? రిసిపియంట్. సో ఇంట్రాస్టేట్ ఆర్ ఇంటర్స్టేట్ రేట్స్ ఆఫ్ జిఎస్టీ 0%, 0.05%, 0.12 అంటే దీనికి ఇంటూ చేసుకోవాలి. ఇంటూ 2 చేయాలి. మీరు ఏం చేయాలమ్మా? ఎందుకంటే మనం చదువుకునేది ఏ యాక్ట్ అమ్మా? జిఎస్టీ అంటే ఏది కూడా ఉంటుందమ్మా? హాఫ్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేసుకోవాలి. మా 9(2) హెచ్పి మ్యాన్ ఏంటమ్మా అది? హీ మ్యానా హెచ్పి మ్యానా? చూసారా ఎప్పుడైనా హీ మ్యాన్ షోస్? మేము చిన్నప్పుడు అయ్యి ఒక, మీరు కూడా చూసారా చిన్నప్పుడు? హీ మ్యాన్ అని వస్తాడు ఇట్లా, కత్తోటి ఉంటుంది. అలాగే హెచ్పి మ్యాన్ అనమాట. శుభనే ఏదో అన్నాడు అనమ్మా. శశి గారు శుభనే చదువు ఆడవాళ్ళు చదువు అంటే మేము చదువు సంధ్య లేకుండా సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాం. అయ్యో అంతే. సరే, జిఎస్టీ అని హెచ్పి మ్యాన్ అమ్మా. ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? కౌన్సిల్. ఎప్పుడు? ఇప్పుడు అలా కాదులేమ్మా. మన అందరినీ తిడుతున్నారు చదువుకోండి ఇంకా చాలు అని. చదువుదాం మనం చదువుదాం. సుమంత్ అంత మాట అన్నారంటే అదే శశి. 9(3) ఏంటమ్మా? 9(3) ఆర్సిఎం అంటే రివర్స్ ఛార్జ్. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్సిఎం రిసిపియంట్ ఆఫ్ సప్లై లయబుల్ టు పే జిఎస్టీ. ఎఫ్సిఎం అయితే సప్లయర్, ఆర్సిఎం అంటే రిసిపియంట్. ఆర్సిఎం ఆన్ సర్టైన్ గూడ్స్ ఆర్, అన్నిట్లో సర్టైన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఆర్సిఎం పెయిడ్ త్రూ ఈసీఎల్. ఈసీఎల్ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్. ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే చాలా మంది తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. ఆల్రెడీ నా ఐటీసీ ఉంది, దాంట్లో అడ్జస్ట్ చేసుకో అంటాడు. నువ్వు కంపల్సరీ ఐటీసీ అనేది అవుట్వర్డ్ సప్లై. ఏంటమ్మా అది? అవుట్వర్డ్ సప్లైకే అడ్జస్ట్ చేయాలి. ఈ పర్టికులర్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు పే చేసేది అవుట్వర్డ్ సప్లై కాదు, నువ్వు ఇన్వర్డ్ సప్లై. అది నువ్వు ఆర్సిఎం మీద పే చేస్తున్నావు అంటే అది ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లై? ఇన్వర్డ్ సప్లై. ఇన్వర్డ్ సప్లై నువ్వు కంపల్సరీ పే చేస్తే అదే ఐటీసీకి వెళ్తుంది. దాన్ని నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. సో అంటే నువ్వు కంపల్సరీ పే చేయాల్సిందే. దాన్ని ఏమి సెట్ ఆఫ్ చేయడు నీ దగ్గర బ్యాలెన్స్ ఉందని. మళ్ళీ నువ్వు పే చేస్తే మళ్ళీ ఆ బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. అది నువ్వు దేనికి సెట్ ఆఫ్ చేసుకోవాలి? అవుట్వర్డ్ సప్లై. రిక్వైర్డ్ టు అప్టైన్ రిజిస్ట్రేషన్ ఈవెన్ లిమిట్స్ నాట్ ఎక్సిడ్. నీకు ఆర్సిఎం అప్లై అవుతుంది అంటే నువ్వు కంపల్సరీ లిమిట్తో సంబంధం లేకుండా ఏం తీసుకోవాలమ్మా? నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. సో అంటే ఆ 20 lakhsకి ఇది ఒక ఎక్సెప్షన్. ఈవెన్ కాంపోజిషన్ సప్లయర్స్ బీయింగ్ రిసిపియంట్, ఇది కూడా కాంపోజిషన్ స్కీమ్కి ఎక్సెప్షన్. కాంపోజిషన్ స్కీమ్కి ఎంత పర్సెంట్ అమ్మా? 5%. ఆర్సిఎం కేసులో ఆ పర్సంటేజ్ అప్లై కాదు. సప్లయర్ ఎంత పర్సంటేజ్ అయితే డిడక్ట్ చేస్తుంటాడో ఆ పర్సంటేజ్ అప్లై చేయాలి. అంటే ఒరిజినల్ రేట్ అప్లై చేయాలి. నువ్వు ఏ రేట్ అప్లై చేయాలమ్మా? నార్మల్ రేట్ అప్లై చేయాలి. ఏ రేటు? కాంపోజిషన్ స్కీమ్కి ఇది ఒక ఎక్సెప్షన్. అంటే ఆర్సిఎం ప్రతి దగ్గర ఎక్సెప్షన్ వచ్చేస్తుంది, చూసారు లేదో? ఎఫ్సిఎంకి ఎక్సెప్షన్, రేట్కి ఎక్సెప్షన్ కాంపోజిషన్ స్కీమ్లో, అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఎక్సెప్షన్. పేమెంట్ ఓచర్. ఏ ఓచర్ జనరేట్ చేస్తారమ్మా? పేమెంట్ ఓచర్. 9(3) అయిపోయిందమ్మా. 9(1) ఏంటి? చార్జ్ ఆఫ్ జిఎస్టీ. 9(2) ఏంటి? హెచ్పి మ్యాన్. 9(3) ఏంటి? ఆర్సిఎం. 9(4) ఏంటి? ఓన్లీ అన్నాడా? ఆల్ అన్నాడా? ఓన్లీ. ఇంతకు ముందు ఏముండేది? ఆల్. పాపం చిన్న చిన్న వాళ్ళు కూడా అప్లై అయ్యారు. స్పెసిఫిక్గా ఓన్లీ అనేది పెట్టడానికి 9(4) తీసుకొచ్చాడు. సరే, 9(5) ఎవరమ్మా? ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, ఏజియో,
ఆజియో అంటాడు, ఏజియోని పట్టుకొని వాడి స్పెల్లింగ్లు రావేంటి? సరే ఇంకా మింత్రా, అబిబస్, రాపిడో, అవన్నీ రెడ్ బస్, ఇవన్నీ అమ్మా. ఈ కామర్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆర్ పర్సన్ అపాయింటెడ్ ఆపరేటర్ లయబుల్ టు పే టాక్స్ ఆన్ నోటిఫైడ్ సర్వీసెస్. వాట్ ఆర్ దోస్ నోటిఫైడ్ సర్వీసెస్? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పాసెంజర్స్, రెడ్ బస్, అబిబస్. అమ్మ రెడ్ బస్ లో వాళ్ళు బస్సులు మెయింటైన్ చేయరు. రెడ్ బస్ లో ఈ కేసినేని, మార్నింగ్ ట్రావెల్స్ వాళ్ళందరికీ సర్వీసెస్ ఇస్తాడు. అబిబస్ కూడా అంతే. అకామిడేషన్ ఇన్ హోటల్స్, ఏదో అగోడా అని వస్తుంది ఒక అమ్మాయి ఏదో వచ్చి ఇస్తుంది యూట్యూబ్లో ఈ మధ్య బాగా. ఎవరమ్మా? అగోడా అని వస్తుంది, మీరు చూడలేదా? మీరు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారులే. ఆ అమ్మాయి పేరు మర్చిపోయా. ఆ అమ్మాయి ఏంటి, పుష్పలో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ఏంటమ్మా? రష్మిక యాడ్ ఇస్తుంది. అనుష్క కాదు, రష్మిక. అగోడా యాడ్ ఇస్తుంది. ఇంకా హోటల్స్ ఎందులో బుక్ చేసుకుంటాము? హోటల్స్ బుక్ చేసుకునే యాప్ ఏదో ఒకటి చెప్పండి, ఎగ్జాంపుల్ రాద్దాం అక్కడ. అవి హౌస్ కీపింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదమ్మా, బాత్రూమ్ నీట్గా కడిగి వెళ్ళిపోతారు. అబ్బాస్ కాదు, అది ఏదో యాడ్ వస్తుందమ్మా, మర్చిపోతున్నా అన్ని. అమ్మమ్మ అర్బన్ 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 క్లాప్ అని వాళ్ళు. సో రెస్టారెంట్ ఆఫ్ ఈ కామర్స్ ఏంటమ్మా ఇది? జొమాటో, స్విగ్గీ. వీళ్ళు దోశలు, ఇడ్లీలు, బిర్యానీలు తయారు చేయరు జొమాటో వాళ్ళు. హోటల్స్కి వాళ్ళు సర్వీస్ ఇస్తారు. సో అది అమ్మ, వీళ్ళు ఇచ్చే సర్వీసా లేకపోతే ఏంటి, గూడ్సా? సర్వీస్. సో వాళ్ళు ఈ కామర్స్ అంటే వాళ్ళంతా రివర్స్ ఛార్జ్ ఏం అప్లై అవుతుందమ్మా? సో ఈ కామర్స్ రివర్స్ ఛార్జ్ దే హ్యావ్ టు పే. సో ఎఫ్సిఎం అంటే ఏంటమ్మా? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఆర్సిఎం అంటే ఏంటమ్మా? రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఎఫ్సిఎం లో ఎవరు పే చేస్తారు? ఆర్సిఎం లో ఎవరు పే చేస్తారు? నోటిఫైడ్. ఆర్సిఎం లో ఎవరెవరు అంట? జీటీఏ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఆల్ జీటీఏ అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూటీ, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ ఏజెన్సీ. అంటే వీళ్ళు జీటీఏలో ఉన్నారా సార్? అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్, ఎయిర్ ఇండియా స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ వీళ్ళు కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సార్ వీళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ సార్, అవును. సో రిసిపియంట్ ఎవరై ఉండాలమ్మా? ఫ్యాక్టరీ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డా? సొసైటీ రిజిస్టర్డ్, కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్డ్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని పెట్టాడు రిజిస్టర్డ్ కింద. అమ్మ జీటీఏ వాళ్ళు, వాళ్ళ దగ్గర మీరు జిఎస్టీ తీసుకోవాలంటే అది కుదరని పని. గవర్నమెంట్ అయితే ఓకే, అదర్ దాన్ గవర్నమెంట్ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారో ట్రేస్ అవుట్ కూడా చేయలేరు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారమ్మా? తిరుగుతూ ఉంటారు. అందుకని ఎవరిని పట్టుకున్నా నేను? రిసిపియంట్ని పట్టుకున్నా. వాడు సర్వీస్ ఇస్తున్నాడు, దొరకట్లా నాకు ఎక్కడ. జీపీఎస్ ట్రాక్ చేసినా వాటిని చేంజ్ చేయాలి పట్టుకోవాలంటే, అలా ఉంటుంది కొన్ని విషయాల్లో. అందుకనే ఇటువైపు రిజిస్టర్డ్ ఎవరైనా ఉన్నారా? ఇటువైపు అమ్మ సప్లయర్, రిసిపియంట్. రిజిస్టర్డ్ పర్సన్ అయితే రిసిపియంట్, వాళ్ళు పే చేయండి జిఎస్టీ అని చెప్పాను నేను. రీజనబులా, నాట్ రీజనబులా? రీజనబుల్. అదే నువ్వు సప్లై చేసేవాడు గవర్నమెంట్ అదనుకోండి, దొరుకుతాడు, నాకు ఒక ఆఫీస్ ఉంటుంది వాడికి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి అది నేను తర్వాత చూసుకుంటాను. అదర్ దాన్ దట్. సో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే రిసిపియంట్ రిజిస్టర్డా? ఎస్ సార్, రిసిపియంట్ రిజిస్టర్డ్, వాడి దగ్గర తీసేసుకో జిఎస్టీ. కాంప్లికేషన్ ఎందుకు? సో అది అంటే ఎక్కడైతే కాంప్లికేట్ అవుతుందో సప్లయర్ని పట్టుకొని జిఎస్టీ తీసుకోవడం, అక్కడ అంతా ఏం రాసేసుకున్నాడమ్మా? ఆర్సీఎం రాసేసుకున్నాడు. అడ్వకేట్ సర్వీసెస్ ఎవరమ్మా? అడ్వకేట్ సర్వీసెస్. సో ఈ లాయర్ వీళ్ళంతా మనకి ఎందుకమ్మా? ఎవరిని పట్టుకుందాం? బిజినెస్ వాళ్ళు. ఇప్పుడు లాయర్ నెల్లి నువ్వు జిఎస్టీ కట్టనుకో, ఆ జిఎస్టీ దాంట్లో తీసి ఇది అది తీసి నేను కట్టకూడదు అది ఇది అంటే ఇదంతా వద్దు అసలు. ఎవరిని పట్టుకుందాం? సో అమ్మ జిఎస్టీ రాసింది ఎవరమ్మా? లాయర్సే. ఇప్పుడు వీళ్ళు బుక్స్ మెయింటైన్ చేసి ఎంట్రీ వేసి వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నట్లేదు పాయింట్, నాకైతే అని అనిపిస్తుంది. అమ్మ చార్టెడ్ అకౌంటెంట్ రాశాడా, కాస్ట్ అకౌంటెంట్ రాశాడా, ఇవన్నీ రాయకుండా ఏం రాశాడమ్మా? లాయర్ రాశాడు. అంటే మిగతా వాళ్ళు డాక్టర్లు వీళ్ళంతా పిచ్చోళ్ళు మరి బుక్స్ మెయింటైన్ చేసి సో జిఎస్టీ కట్టుకోవాలని అనిపిస్తుంది. నేను బయట అనుకుంటుంటే చెప్తున్నాను, నా ఒపీనియన్ కాదు ఇది, బయట ఎవరో అనుకుంటున్నారు, నేను దాన్ని చెప్తున్నా. సో అడ్వకేట్ రాసుకున్నారమ్మా. బట్ దో ఆర్ సో మెనీ లాజిక్స్ ఆర్ రీజన్స్ ఆర్ దేర్. మనం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది. మనకు అవసరం ఆ లాజిక్లన్నీ? నో. అడ్వకేట్ వాళ్ళు సో బిజినెస్ ఎంటిటీకి ఇస్తే బిజినెస్ ఎంటిటీ పే చేయాలి. అండ్ ట్రిబ్యునల్ సర్వీసెస్, ట్రిబ్యునల్ కూడా అంతేనమ్మా. స్కాలర్షిప్ సర్వీసెస్ ఎనీ పర్సన్ బాడీ కార్పొరేట్కి ఇస్తే
అమ్మా ఇక్కడ ఒక పాయింట్ దివ్య చెప్పిద్ది అమ్మ ఇవన్నీ పాయింట్ ఏంటమ్మా ఇన్ ఇండియా ఏంటమ్మా అది ప్రతిదానికి ఇన్ ఇండియా ఎస్ అయితే ఓకే, నో అయితే మళ్ళీ FCM. అర్థమైందా? సర్వీసెస్ సర్వీసెస్ బై CG SG LA అంటే లోకల్ అథారిటీ అదర్ దాన్ పోస్ట్ LIC ఎయిర్క్రాఫ్ట్ వెజల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ అన్ని సార్ మేము ఎంట్రీలు వేసుకోం కానీ ఎవరిని పే చేయమన్నాను బిజినెస్ అండ్ బట్ అవి మాత్రం నేను పక్కన పెట్టుకున్నాను. ఏంటమ్మా అవి పోస్ట్ LIC క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వెజల్ ఇవన్నీ కొంచెం మెయినే కాబట్టి అవి కొంచెం తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి పక్కన పెట్టుకున్నాను. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని నా మీద బర్డన్ పెట్టుకోలేదు. ఎవరి మీదకి ఇచ్చేసానమ్మా బిజినెస్ ఎంటిటీ మీరే పే చేయండి. ఇప్పుడు నా పాకెట్లో నేనే పే చేసుకుంటే బాగాదు కదా, మీరు పే చేసేయండి. అండ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ బై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ UT అండ్ CG ఇది కూడా అంతే అమ్మా. రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ రిజిస్టర్డ్ పర్సన్ పే చేయాలి. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ డెవలప్మెంట్ రైట్స్ ఏమైనా చేసినా ప్రమోటర్ ఎవరు పే చేయాలమ్మా? ప్రమోటర్. సో అంటే ఒక ల్యాండ్ తీసుకున్నాం మనం, డెవలప్ చేసాం, దాన్ని డెవలప్ చేసి దాన్ని మనం ఆ ఓనర్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో పర్టికులర్ రిసిపియంట్ హ్యాస్ టు పే ది ట్యాక్స్. సో లాంగ్ టర్మ్ లీజ్ అమ్మా, షార్ట్ టర్మ్ లీజా లాంగ్ టర్మ్ లీజా? ఇక్కడ కూడా ప్రమోటరే. సర్వీసెస్ బై డైరెక్టర్ అంటే ఎవరమ్మా ఇక్కడ? పూరి జగన్నాథ్ రాజమౌళి వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టరా? ఎవరు పే చేయాలి? కంపెనీ పే చేయాలి. ఎవరు పే చేయాలి? కంపెనీ. సో సప్లయర్ రిసిపియంట్ యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ హెడ్డింగ్స్ వచ్చినాయి, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో హెడ్డింగ్స్ అమ్మా ఇవి. అమ్మా ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే ఎవరు పే చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ సర్వీస్ ఇచ్చేది ఎవరు? ఇన్సూరెన్స్ ఏజెంట్. రికవరీ సర్వీసెస్ ఎవరు పే చేయాలి? బ్యాంక్ ఆర్ NBFC. మ్యూజిక్ డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్. ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళి యాక్ట్ చేశాడు, ఒక హీరో గారు వెళ్ళి ఇలా యాక్ట్ చేశాడు కాబట్టి సర్వీస్ ఇచ్చారు. ఎవరు పే చేయాలి? GST. ప్రొడ్యూసర్ పే చేయాలి. ఎవరు పే చేయాలి? ప్రొడ్యూసర్. అంటే మహేష్ బాబు GST పే చేస్తున్నాడు సర్వీస్ ఇచ్చినందుకు. ఎవరు పే చేస్తున్నారమ్మా? ప్రొడ్యూసర్ పే చేస్తున్నాడు, RCM. ఇప్పుడు DSP మొన్న ఏదో మ్యూజిక్ కొట్టాడు, ఎవరు పే చేస్తుంటారమ్మా? ప్రొడ్యూసర్. సర్వీసెస్ బై ఆథర్ ఎవరమ్మా? ఎగ్జాంపుల్ స్టోరీలు రాసి ఆయన పేరు చెప్పండి. ఒక ఆయన ఎవరు రాస్తారమ్మా స్టోరీలు? కోనా వెంకట్ రాశాడు, లేకపోతే నేను అదిలే భాస్కర్ రాశాడా? ఇలా డైరెక్టర్ భాస్కర్ ఎవరు? బొమ్మరిల్లు భాస్కర్, వీళ్ళంతా రాశారు. ప్రొడ్యూసర్ ఎవరు ప్లే చేయాలమ్మా? పబ్లిషర్, ప్రొడ్యూసర్. సో మనం ఒక బుక్ రాసాం, నా బుక్ నా ఇష్టం అని. ఒక పబ్లిషర్ వచ్చి చదివాడు, సార్ నా బుక్ నా ఇష్టం అని ఒక బుక్ రాసాం, నా సావు నేను రాస్తా నీకెందుకు అని ఇలాంటి బుక్ అన్ని రాసామమ్మా. ఎవరు పే చేయాలమ్మా? బుక్ పబ్లిషర్ పే చేయాలి. సర్వీసెస్ బై మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ. ఏదైనా ఓవర్సీయింగ్ కమిటీ ఉంటే RBI పే చేయాలమ్మా, వాళ్ళు సొంతంగా రాస్తున్నారు. సర్వీస్ బై DSA బ్యాంకింగ్ కంపెనీ. సో సెల్లింగ్ ఏజెంట్, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. DSA అంటే ఏంటమ్మా? డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్. సో నెక్స్ట్ వన్ సర్వీసెస్ బై బిజినెస్ ఫెసిలిటేటర్. ఎవరు పే చేయాలమ్మా? బిజినెస్ పే చేయాలి GST. వీటన్నిటికీ RCM అప్లై అవుతుంది. ఏం అప్లై అవుతుంది? RCM. బాడీ కార్పొరేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ UT అదర్ దాన్ దిస్ ఏదైనా సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చారా? రిజిస్టర్డ్ పర్సన్ పే చేయాలి. ఎవరు పే చేయాలమ్మా? రిజిస్టర్డ్ పర్సన్. సెక్యూరిటీ సర్వీసెస్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, బాడీ కార్పొరేట్ పే చేయాలి. లెండింగ్ సెక్యూరిటీస్ లెండర్ ఇస్తాడు కానీ బారోవర్ పే చేయాలి. వీటన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే, అందుకని సమరీ టేబుల్ వేస్తాను. అదే మన మెయిన్ బుక్ తీసి చూడండి, ఒక 10 పేజీలు ఇట్లా ఉంటుంది. అదంతా అవసరం లేదమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టేబుల్ గుర్తుపెట్టుకోండి చక్కగా. ఏ సర్వీసెస్ ఏంటి. సెక్షన్ 10 ఏంటమ్మా? సెక్షన్ 10 కాంపోజిషన్ లెవీ. సార్ ఆప్షనలా కంపల్సరీయా? ఆప్షనల్. అంటే నువ్వు కంపల్సరీ కాంపోజిషన్ లెవీ తీసుకోవాలని లేదు, ఆప్షనల్. ఎలిజిబిలిటీ తీసుకోవాలంటే కంపల్సరీ నీ టర్న్ ఓవర్ ఎంతకంటే తక్కువ ఉండాలమ్మా? 1.5 crores ఆర్ 150 lakhs. మరి 75 lakhs ఏంటి? ఎవరమ్మా స్టేట్స్? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళే. ఏదో షార్ట్ కట్ కూడా చెప్పారు. ఓకే, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం షార్ట్ కట్. ఓకే, అగ్రిగేట్ టర్న్ ఓవర్. అమ్మ టర్న్ ఓవర్ లో ఏమేమి తీసుకోవాలంట? ఆల్ టాక్సిబుల్ సప్లయర్స్, ఎగ్జామ్టెడ్ సప్లయర్స్, ఎక్స్పోర్ట్ సప్లయర్స్, ఇంట్రా స్టేట్ సప్లయర్స్.
ఎగ్జామ్టెడ్ సప్లైస్ కూడా తీసుకోవాల్సిందే నువ్వు టర్న్ ఓవర్లో అన్ని తీసుకోవాల్సిందే. ఎక్స్క్లూడ్స్ ఆర్సిఎం తీసుకోవద్దు అంటాడు. ఎందుకు ఆర్సిఎం తీసుకోవద్దు అంటే దట్ ఈజ్ నాట్ అ సప్లై, దట్ ఈజ్ ఇన్వర్డ్ సప్లై, నాట్ అవుట్వర్డ్. ఆర్సిఎం నువ్వు పే చేసేది అవుట్వర్డ్ సప్లై మీద, ఇన్వర్డ్ సప్లై మీద. అది పర్చేజ్ అయ్యిద్ది, సప్లై అవ్వదు. అది ఎట్లా తీసుకుంటావు? ఆర్సిఎం ఈజ్ అ పర్చేజ్, సో నాట్ ఏ సప్లై. ఎంతమ్మా రేటు? 1%, 0.05 ప్లస్ 0.05 ఎంతమ్మా, ఎంత వస్తుంది ఓవరాల్గా? 1%. సో నాట్ ఎలిజిబుల్, నో ఎలిజిబిలిటీ. అసలు వీళ్ళ కాంపోజిషన్ ఇవ్వనంట. ఎవరికి ఇవ్వనమ్మా? సర్వీసెస్ అదర్ దాన్ రెస్టారెంట్. అంటే రెస్టారెంట్కి కాంపోజిషన్ వస్తుంది. ఇంటర్ స్టేట్ సప్లై కాంపోజిషన్ ఇవ్వను. అంటే నువ్వు సప్లై చేసేదంతా అవుట్ సైడ్ స్టేట్, నీకు ఇవ్వను అసలు. సప్లై ఆఫ్ గూడ్స్ నాట్ లేవబుల్ టు ట్యాక్స్. అమ్మ నువ్వు అసలు సప్లై చేస్తున్నావు, అసలు అవన్నీ ఎగ్జామ్టెడే, నీకెందుకు కాంపోజిషన్ స్కీమ్ ఇవ్వను. ఈకామ్ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళంతా. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐస్ క్రీము, పాన్ మసాలా, టొబాకో. ఎవరమ్మ వాళ్ళు? ఐస్ క్రీము, పాన్ మసాలా, టొబాకో. సో ఐస్ క్రీము, పాన్ మసాలా, టొబాకో మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి నేను కాంపోజిషన్ ఇస్తానా? ఇవ్వను. ఫుల్ ఐస్ అయితే ఏ వయసు అయినా ఇవ్వను. సరే. ఇన్ కేస్ ఆఫ్ మిక్స్డ్ సప్లై, సో సర్వీసెస్ వాల్యూ షుడ్ నాట్ ఎక్సీడ్, అమ్మ అంటే మిక్స్డ్ సప్లై అంటే ఏంటంటే నేను సర్వీసెస్కి కాంపోజిషన్ రాదు అని చెప్పాను. ఇదేటికి రాదని చెప్పానమ్మా? సర్వీసెస్. సార్ నేను గూడ్సే డీల్ చేస్తున్నాను, కానీ కొన్ని సర్వీసెస్ కూడా ఇస్తాను. అంటే గూడ్స్ సేల్ చేస్తున్నాను, దానికి సర్వీస్ ఛార్జ్ అని ఇలాంటివి కూడా ఇస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు ఇచ్చే సర్వీసు 10% కంటే, ఎంత పర్సెంట్ కంటే? 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs కంటే ఎక్సీడ్ అవ్వట్లేదు సార్, నేను గూడ్స్ కింద తీసుకుంటాను, కాంపోజిషన్ ఇచ్చేస్తాను. సార్ నువ్వు గూడ్స్ ఇస్తున్నావు, సర్వీస్ ఇస్తున్నావు, నీ సర్వీస్ వాల్యూ టర్న్ ఓవర్లో 10% ఆర్ 5 lakh కంటే ఎక్కువ ఉంది. ఎస్ సార్ ఎక్కువ ఉంది అంటే ఆ క్రైటీరియా కంటే ఎక్కువ ఉంది, నేను నీకు కాంపోజిషన్ ఇవ్వను. విత్ ఇన్ ద 10% ఆర్ 5 lakhs ఉంటే సర్వీసు నేను కాంపోజిషన్ ఇస్తాను, నువ్వు గూడ్స్ కింద తీసుకొని. బట్ అంతకంటే ఈ క్రైటీరియా కంటే ఎక్కువ ఉందా సర్వీస్ వాల్యూ టర్న్ ఓవర్లో, నేను కాంపోజిషన్ ఇవ్వను నీకు. సరే ఓకే అమ్మ, అర్థమైందా? ఇది దీని మీద అడుగుతున్నాడు అమ్మా. 10% ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. 10% ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ప్రాబ్లం అడుగుతున్నాడు దీని మీద. సో ఆప్షన్ టు పే ట్యాక్స్ ఎట్ కన్సెషనల్ రేట్. గూడ్స్కి కాంపోజిషన్ ఇచ్చావు, సర్వీసెస్కి ఇవ్వలేదని వాళ్ళంతా ఏడవటం స్టార్ట్ చేశారు. మాకేది అని. సో మీకు కూడా ఇస్తాను, కానీ 1% కాదు. ఎంత పర్సెంటేజ్ అంట? 6%. ఎంతమ్మా? 6%. వీళ్ళకి 150 lakhs, 50 lakhs. సో ఎంగేజ్డ్ ఇన్ సర్వీసెస్ అదర్ దాన్ రెస్టారెంట్. మరి రెస్టారెంట్ వాళ్ళకి ఏమో అన్యాయం చేశారమ్మా, వాళ్ళ కాంపోజిషన్ ఇచ్చాం. సో వీళ్ళకి 50 lakhs లోపు ఉంటే సర్వీస్ సెక్టర్కి నేను కన్సెషనల్ రేట్ ఇస్తాను సార్. ఎంత పర్సెంటేజ్ ఇస్తామమ్మా? 6%. నార్మల్ రేట్స్ కాదు, 6%. గుర్తుంటుందా? సో ఇది. సో ఇప్పటి వరకు ఏ చాప్టర్స్ డిస్కస్ చేసాం? చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 2. ఏంటమ్మా చాప్టర్ నెంబర్ 2? సప్లై. చాప్టర్ నెంబర్ 3, చాప్టర్ నెంబర్ 2లో ఏ సెక్షన్? 9, 10. సో ఇవి ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. సెక్షన్ 7(1)(a) సప్లై 5 కండిషన్స్. గూడ్స్ ఆర్ సర్వీస్, కన్సిడరేషన్, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, టాక్సబుల్ పర్సన్, టాక్సబుల్ సప్లై. ఇక్కడ గూడ్స్ ఇంక్లూడ్స్ యాక్షన్ అమ్మా, everything is a goods other than money, securities, actionable claims, growing crops, ఇవి కూడా వస్తాయి. సప్లై అంటే ఏంటమ్మా? అదర్ దాన్ గూడ్స్ ఎనీథింగ్ ఈజ్ అ సప్లై. సో ఇవన్నీ చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం సర్వీస్. ఇది కన్సిడరేషన్ అంటే either it is ఎక్స్చేంజ్ ఆర్ మనీ, ఏదైనా సరే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో నెక్స్ట్ వన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్. సో ఇవి చెప్పుకున్నాం. టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరమ్మా? రిజిస్టర్డ్ ఆర్ రాయబుల్ టు రిజిస్టర్డ్. టాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీస్ అంటే అదర్ దాన్ ఎగ్జామ్టెడ్ ఆర్ నెగిటివ్ లిస్ట్. సరే 5 కండిషన్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 7(1) క్లాస్ బి. ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నా లేకపోయినా కన్సిడరేషన్ ఉంటే దాన్ని సప్లై కింద తీసుకోండి. 7(1)(c). సో సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ టు రిలేటెడ్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్, రిలేటెడ్ ఆర్ డిస్టెన్స్ పార్టీస్. కన్సిడరేషన్ ఉండి ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉండి కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సప్లై కింద తీసుకుంటాం.
So 7.1 capital A classification, what is goods and what is service. So 7.2 is the negative list, employment services 7.3 power of government to mention the negative list. And next one 8.1 ఏంటమ్మా section 8 composition or mixed supply. So composite అంటే naturally burned, mixed అంటే artificially burned. In case of naturally burned composite అంటే principal goods మీద tax, artificially burned అయితే highest rate. Next one is a chapter 3 section 9. Section 9 is a charge of GST. Section 9.1 CGST SGST అంటే intrastate to interstate and FCM అంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం, దాని గురించి చెప్తూ ఉంటుంది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ ఐజిఎస్టీ. సో 9.2 ఏంటి నాన్న, 9.3 ఇస్ ఆర్సిఎం. ఆర్సిఎం అంటే ఏంటి, ఎవరు పే చేస్తారు, ఎవరు సార్. 9.4 అదొక స్పెషల్ క్లాజ్, అన్లిస్టెడ్ పర్సన్ కి ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఆర్సిఎం లో కొన్ని కేటగిరీ ఒక లిస్ట్ చూసామా, ఆ లిస్ట్ లో సో మొత్తం 16 సర్వీసెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ టేబుల్ చదివి. సో నెక్స్ట్ వన్ సెక్షన్ 10 ఏంటమ్మా, సెక్షన్ 10 కాంపోజిషన్ స్కీమ్. సో కాంపోజిషన్ స్కీమ్ రేట్ ఎంతమ్మా, గూడ్స్ కా సర్వీసెస్ కా, గూడ్స్ ఇంక్లూడింగ్ దట్స్ రెస్టారెంట్. టర్న్ ఓవర్ లిమిట్ ఎంతమ్మా, 150 lakhs or 75 lakhs. సో ఇవన్నీ ఆప్షనల్ మ్యాండేటరీ, ఆప్షనల్. నెక్స్ట్ వన్ ఇస్ ద కన్సెషనల్ రేట్ అంటే రేట్ ఎంతమ్మా 6%. టర్న్ ఓవర్ లిమిట్ ఎంతమ్మా 50 lakhs. అక్కడ 150 lakhs తీసుకునేటప్పుడు ఓవరాల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి, అంతేగాని జిఎస్టీ మారిపోయిందంటే కుదరదు. సో ఓవరాల్ టర్న్ ఓవర్ అంటాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జిఎస్టీ. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రాంచ్ దెన్ టేక్ దట్ టర్న్ ఓవర్ ఆల్సో. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్షన్స్. మా ఎగ్జామ్షన్స్ చాప్టర్ సమ్మరీ ఇచ్చాను, జస్ట్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. సో ఇవి అండర్లైన్. ఫస్ట్ ఎవరిని పెట్టారమ్మా, చారిటీ యాక్టివిటీస్. మరి ఎందుకు చారిటీ వాళ్ళని జిఎస్టీ నుంచి పక్కకు తీసేస్తాడు, మంచి పని, సర్వీస్ మోటివ్. సో ఫాలోయింగ్ 2 కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఆ చారిటీ కంపల్సరీ రిజిస్టర్డ్ అవ్వాలా, అన్రిజిస్టర్డ్ అవ్వాలా. నేను అండర్లైన్ చేస్తే మీరు కూడా అండర్లైన్ చేసుకోండి, నీట్ గుర్తుండిపోవాలి. ఫస్ట్ ఎగ్జామ్షన్ పెట్టింది చారిటీని అది రిజిస్టర్ అయి ఉండాలి. సో ఎంటిటీ క్యారింగ్ అవుట్ 1 or more ఆర్ స్పెసిఫైడ్ యాక్టివిటీస్, చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి, స్పెసిఫైడ్ ఇన్ చారిటీ యాక్టివిటీస్. మరి రిజిస్టర్ అవ్వాలి, అది చారిటీ చేస్తూ ఉండాలి నిజంగా, అప్పుడే నేను ఎగ్జామ్షన్ ఇస్తాను. ఇట్ ఇంప్లాయిస్ దట్ ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఆన్ ది సర్వీసెస్ అదర్ దాన్ బై వే ఆఫ్ చారిటీ పర్ యాక్టివిటీస్ టు. చారిటీ కాకుండా రిమైనింగ్ సర్వీసెస్ చేస్తుంటే దానిపైన మీరు జిఎస్టీ పే చేయాల్సిందే. సింపుల్ అండ్ చాలా సింపుల్ అమ్మా. ఏంటమ్మా అది, చారిటీకి ఎగ్జామ్షన్ ఇస్తాను, అది రిజిస్టర్ అయినప్పుడు అండ్ చారిటీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడే. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 2 సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ యాజ్ ఎ హోల్ ఆర్ ఇండిపెండెంట్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే ఏంటమ్మా, బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గోయింగ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ యాజ్ ఎ హోల్ ఆర్ ఏ ఇండిపెండెంట్ పార్ట్ దేర్ ఆఫ్. ఇండిపెండెంట్ పార్ట్ అంటే ఏంటమ్మా, ఏదైనా పార్ట్లీ కానీ ఏదైనా సరే మీరు లిక్విడేషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తే, సో ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తుంటే అవి కూడా అదర్ దాన్ పర్ యూలోకి తీస్తాడు. ది సేమ్ టైం ప్యూర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. అమ్మా ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నావు, గవర్నమెంట్. అవి ఏంటి, వర్క్స్ కాంట్రాక్ట్ ఏంటంటే అది, దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఏం చేయమంటున్నాడమ్మా, ఎక్స్క్లూడ్ చేయమండి. వాట్ ఈజ్ వర్క్స్ కాంట్రాక్ట్, వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి. రోడ్ వేస్తున్నాం అమ్మా, మధ్యలో మనకేం చేశాడు, ఆయనకి సంబంధించి ఏదో ఐరన్ వర్క్ ఏదో మనకి ఇచ్చాడు, మనం ఏదో కాంట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోయాము, ఎవరికి ఇచ్చాం, గవర్నమెంట్, దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి, అవి అప్లై అవుతాయి. అండ్ ప్రొవైడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూటీ ఆ లోకల్ అథారిటీ ఎవరికి ఇచ్చినా సరే దాన్ని అవుట్ సైడ్ ది పర్వ్యూ చేస్తున్నాడు. వెరీ సింపుల్ రీజన్, హూ ఇస్ ద కస్టమర్ హియర్ ఈస్ అ గవర్నమెంట్. గవర్నమెంట్కి జిఎస్టీ కలెక్ట్ చేసి మళ్ళీ ఎవరికి పే చేయాలమ్మా, గవర్నమెంట్కే పే చేయాలి. సో అది of any activity, any in relation to the function interested in panchayat gaani, municipality gaani, evaina sare. So that is the logic there. Services by central government, state government, UT or government by way of any activity in relation to the function entrusted to the municipality, ఏదైనా ఆర్టికల్ కానీ అవి కూడా ఎగ్జామ్టెడ్. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీద సర్వీసెస్ ఇస్తే వాటి మీద వాటికి ఏమి ట్యాక్స్ వేయడం కొన్నిటికి. సరే, 4th పాయింట్ ఏంటమ్మా, ఇది అయిపోయింది. 5th పాయింట్ సర్వీసెస్ బై ఏ గవర్నమెంటల్ అథారిటీ. సో ఇవన్నీ జస్ట్ ఆర్టికల్ 243G ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించి అన్ని, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. పోస్ట్ అంటే ఏంటమ్మా, స్పీడ్ పోస్ట్, ఎక్స్ప్రెస్ పోస్ట్, లైఫ్ ఇన్స్. జిఎస్టీ ఉంటుందా, ఉండదా, ఉండదు.
ఎయిర్క్రాఫ్ట్ ఆర్ వెజల్ అవుట్ సైడ్ ది ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది పర్స్యూట్స్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ ఎయిర్పోర్ట్. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, వెజల్ అంటే ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్వేస్ అమ్మ, వెజల్ అంటే షిప్. సో అవి వాటి మీద కూడా సర్వీసెస్ మీద కూడా జిఎస్టీ ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ పాసింజర్స్ అంటే రైల్వేస్ అమ్మ, ఏమొస్తాయి మీకు రైల్వేస్. ఎనీ సర్వీస్ అదర్ దాన్ సర్వీస్ కవర్డ్ అండర్ A2C అబోవ్ ప్రొవైడెడ్ టు ది బిజినెస్ ఎంటిటీస్ అంటే అక్కడ మనకి బిజినెస్ ఎంటిటీస్కి ఏమైనా ప్రొవైడ్ చేసిన ఏమైనా సర్వీసెస్ అదర్ దాన్ పైన చెప్పినవి కాకుండా, సో అవన్నీ కూడా మనకి జిఎస్టీ పరిధిలోకి రావు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇవన్నీ యూటీ, లోకల్ అథారిటీ. ఇక్కడ ఒక అండర్లైన్ చేద్దాం ఆగండి. అగ్రిగేట్ విత్ ఇన్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏదైతే లిమిట్ చెప్తాడో ఆ లిమిట్ వరకు కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ ఏవైతే చెప్తే ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇస్తారమ్మా. ఎక్కడెక్కడ ఇస్తారంట, క్లాస్ A, B, C, ఎంట్రీ 6 అబోవ్ ఇవి కాకుండా ఫర్దర్గా ఏమన్నా క్లారిఫై చేస్తే హియర్ బై క్లారిఫైడ్ దట్ ద ప్రొవిజన్ ఆఫ్ ది ఎంటిటీ షల్ నాట్ అప్లికబుల్ టు ద ఫాలోయింగ్ సర్వీసెస్. అంటే సిజిఎస్టీ యాక్ట్లో ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ చెప్పుకోవచ్చు వాళ్ళు, ఈ పర్టికులర్ సర్వీస్ మీద, ఈ పర్టికులర్ గూడ్స్ మీద ఎగ్జామ్టెడ్ ఉంది అని. పవర్ ఉందా లేదా గవర్నమెంట్కి? ఎస్ ఉంది. ఆ టర్న్ ఓవర్ లిమిట్ చెప్పుకోవచ్చు. ఆ లిమిట్లు అవన్నీ ఎగ్జామ్లో అడగరమ్మా, అప్ టు అగ్రిగేట్ లిమిట్ అవన్నీ ఫైనల్లో వస్తాయి మీకు. జస్ట్ ఏవైతే ఇంటర్మీడియట్కి ఇంపార్టెంట్ అవి టిక్ పెడదామా అండి. ఫస్ట్ 1 టిక్ పెట్టుకోండి, 2 టిక్ పెట్టండి, నెక్స్ట్ సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఆ లోకల్ అథారిటీ టు హియర్ ఆర్ నోటిఫైడ్ దట్ ఎంటిటీ, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ బై వే ఆఫ్ ప్యూర్ లేబర్ కాంట్రాక్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇవన్నీ ఫిట్టింగ్ అవుట్, రిపేర్, మెయింటెనెన్స్, ఆల్టరేషన్ ఆఫ్ సివిల్ ఆర్ ఒరిజినల్ వర్క్ పర్మిటింగ్ ఇవన్నీ. సో అర్బన్ అమ్మ హౌసింగ్ ఇది ఎనాక్టెడ్ బై ది హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్ మిషన్ ఆర్ ఇదంతా ఎవరి యోజన అమ్మ? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఎప్పుడైనా విన్నారా మీరు? ప్రధానమంత్రి ఆవాస్ ఇది మన జగనన్న ఇల్లు కాకుండా యాక్చువల్ పిఎం అంటే మోడీ తాతయ్య ప్రతి ఒక్కరికి హౌసెస్ అని చెప్పేసి యాక్చువల్ బ్యాక్ అండ్ స్టోరీ ఇది. వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు అంటే ఇల్లు కట్టించివ్వండి అని. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇల్లు కట్టిస్తారు. ఇది ఓవరాల్గా జరిగేది. సో కాకపోతే అది పిఎం ఆవాస్ అయిపోయింది. పిఎం ఆవాస్ యోజన పేరు మీద ఏమైనా ఇల్లు కడుతున్నారు, అక్కడ లేబర్ సర్వీసెస్, కాంట్రాక్ట్ సర్వీసెస్ ఇవన్నీ ఇచ్చారు. వాటన్నిటి మీద జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఉండదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏదమ్మా? ఏ సర్వీసెస్? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ లేబర్ కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్, erection, at the same time commission, installation, completion, fitting, repair, maintenance, renovation, alteration, civil structure, original work permitted by the beneficiary of house construction or enhancement of housing under ఏ యాక్ట్? ఏదమ్మా అది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది ఎక్కడైనా క్వశ్చన్లో కనిపించిందా? జిఎస్టీ ఉంటుందా? ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. సో 11 సర్వీసెస్ బై వే ఆఫ్ ప్యూర్ లేబర్ కాంట్రాక్ట్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇవి కూడా అవేనమ్మా, లేబర్ కాంట్రాక్ట్ మీద కమిషన్ ఆర్ మార్జిన్, యూనిటరీ టెరిటరీస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ అండర్ ఇవన్నీ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రిలీజియస్ సెరమనీ. వాట్ ఈజ్ రిలీజియస్ సెరమనీ? రిలీజియస్ సెరమనీ అంటే అదే ఒక ఎగ్జాంపుల్ పండగల. రిలీజియస్ సెరమనీ అంటే బ్రహ్మోత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు, ఇలాంటివన్నీ, ప్రేయర్స్, ఇలాంటివన్నీ రిలీజియస్ అంటే టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పర్టికులర్ జాతరలు కానీ, ఈ బ్రహ్మోత్సవాలు కానీ, పుష్కరాలు అంటారు, ఐడియా ఉందా? చాలా గ్రాండ్గా చేస్తారమ్మా, చాలా చెప్పేసి అవన్నీ ఎగ్జామ్టెడ్ అమ్మా, వాటి మీద జిఎస్టీ ఏమి ఉండదు. సో అట్ ది సేమ్ టైం రెంటింగ్ ఆఫ్ సో రిలీజియస్ ప్లేసెస్ ఏమన్నా రెంట్కి ఇచ్చిన ఇవన్నీ ఏంటమ్మా అది పర్సెంట్స్ ఆఫ్ ది రిలీజియస్ ప్లేసెస్ మెంట్ ఫర్ ది జనరల్ పబ్లిక్ ఓన్. అంటే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం మీకు రూమ్స్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటారమ్మా, అవన్నీ కానీ. అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్టర్ అయి ఉండాలి. మీరు ఎవరై ఉండాలమ్మా? చారిటీ కింద రిజిస్టర్ అయి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం కమర్షియల్ యాక్టివిటీ అయితే అక్కడ వేస్తాను, కాకపోతే ఇక్కడ జిఎస్టీ పరివ్యూలో ఇవన్నీ తీసేసానమ్మా, ఎగ్జామ్టెడ్. సో ఇవి ఇంకే టిక్ పెట్టుకోండి అమ్మా. అదని అమ్మా ఎంతమ్మా తిరుపతిలో రూమ్ ఎంత? అంతే, 1000 మించదు. ఎందుకు? చదవండి అక్కడ పాయింట్. రెంటింగ్ ఆఫ్ రూమ్స్ వేర్ చార్జెస్ ఆర్ 1000 ఆర్ మోర్ పర్ డే.
సో నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ విల్ అప్లై టు, అంటే ఇక్కడ నువ్వు 1000 కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే జిఎస్టీ పడిపోతుంది, 1000 బిలో ఉంటే పడదు. సో ఇక్కడ కూడా రెంటింగ్ ఆఫ్ ప్రిమిసెస్ ఆర్ హాల్స్ ఆర్ కమ్యూనిటీ హాల్స్ ఇలాంటివన్నీ, కళ్యాణ మండపంస్ ఎంతకంటే ఎక్కువ ఉండకూడదమ్మా డేకి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు 10,000 అబౌవ్ అయితే నీకు జిఎస్టీ అప్లై అవుతుంది. రెంటింగ్ ఆఫ్ షాప్స్ అరౌండ్ ది టెంపుల్స్ సంబంధించి చారిటీకి సంబంధించి షాప్స్ అన్నీ ఉంటాయి చుట్టుపక్కల, ఆ రెంట్ కూడా పర్ మంత్ ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు, 10,000. గుర్తుంటుందా ఇది? సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మా రూమ్ రెంట్ అయితే పర్ డే ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు, 1000. ఈ మన పర్ డే అది. ఇక్కడ ఈ మన హాల్స్ ఇవైతే 10,000, షాప్స్ అయితే 10,000 పర్ మంత్. Services by a hotel, inn, guest house, club or committee by name called as for the residence or lodging purpose having the value of the supply below 1,000 per day. మీరు రెస్టారెంట్కి వెళ్ళారమ్మా, రూము ఎంత తీసుకున్నారమ్మా, 1000 కంటే తక్కువ తీసుకున్నారు, జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఉండదు, టిక్ పెట్టుకోవాలి. Transportation of passengers with or without accompanied belonging by the air, so ఎంబార్కింగ్ అంటే స్పెసిఫైడ్ అని. సో ఫ్రమ్ ది టర్మినేటింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్, ఎవరమ్మా వీళ్ళు? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఎవరు వీళ్ళంతా? వెస్ట్ బెంగాల్, వీళ్ళంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాళ్ళకి సంబంధించి. అదేం అవసరం లేదు, టిక్ పెట్టుకోవద్దమ్మా, 15th అవసరం లేదు. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ నాట్ నెసెసరీ. ఇంకా ఇది రండమ్మా. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బై ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్ బై అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఏంటమ్మా అది? అగ్రికల్చర్ ప్రొడ్యూస్, జిఎస్టీకి రాదు. గూడ్స్ వేర్ కన్సిడరేషన్ చార్జ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ కన్సైన్మెంట్ డస్ నాట్ ఎక్సీడ్, ఎంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదమ్మా, 1,500 కంటే ఎక్సీడ్ అవ్వకూడదు ట్రాన్స్పోర్ట్ చార్జ్ అది. వేర్ ద గూడ్స్ ఆర్ కన్సిడరేషన్ చార్జ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సచ్ ఆల్ సచ్ గూడ్స్ ఫర్ ఎ సింగిల్ కన్సైనీ డస్ నాట్ ఎక్సీడ్, సో 750. అదే సింగిల్ కన్సైనీ ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 750 అమ్మ. సో అంటే ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కలిపి. మిల్క్, సాల్ట్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్, పల్సెస్, రైస్, ఆర్గానిక్ మాన్యూర్, సో ఇవన్నిటి మీద ఉండదు. న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ రిజిస్టర్డ్ విత్ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్, న్యూస్ పేపర్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, వాటి మీద కూడా సర్వీస్ మీద జిఎస్టీ ఉండదు. రిలీఫ్ ఆఫ్ మెటీరియల్స్ మెన్షన్ ఫర్ విటమిన్స్, న్యాచురల్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, క్లామిటీస్, యాక్సిడెంట్స్, వీటికి సంబంధించి ఏమన్నా ఇచ్చినా సరే రిలీఫ్ మెజర్స్. రిలీఫ్ మెటీరియల్స్ అంటే మీకు అప్పుడప్పుడు ఫ్లడ్స్ వస్తే వెళ్ళి పులిహోర పట్లాలు పంచుతూ ఉంటారు, ఆ సర్వీస్ ఇవి సర్వీస్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు గూడ్స్, వాటి మీద కూడా నో జిఎస్టీ. డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ వాళ్ళకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద లారీలో వెళ్తూ ఉంటుందమ్మా, ఇట్లా రోడ్డు మీద చిన్నగా వెళ్తుంది, పెద్దగా వెళ్ళదు, ట్రైన్లో వెళ్తూ ఉంటుంది, లారీలో వెళ్తూ ఉంటుంది, వాటి మీద కూడా నో జిఎస్టీ, సరే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మీద. సో అదే ఒక టిక్ పెట్టుకోండి అమ్మా. సర్వీసెస్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టిక్ పెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ మీద జిఎస్టీ ఉంటుందా ఉండదా? లైఫ్ ఇన్సూరెన్స్ టిక్ పెట్టుకోండి, 28 టిక్ పెట్టండి. మిగతా అవే. పిఎఫ్ సర్వీసెస్ టిక్ పెట్టుకోండి. ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నీ ఇన్సూరెన్స్ సంబంధించి ఇవన్నీ యోజనాలు, ఇవన్నీ ఒకసారి చదివి వదిలేసేయండి అమ్మా, ఇవన్నీ గుర్తుంటాయి జనరల్గా. పిఎం, సీఎం వినిపిస్తే ఇంకా అవన్నీ, అటల్ పెన్షన్ యోజన, ఇంకా ఇవన్నీ మీరు చూడంగానే వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అని రాసేసారు. వెటర్నరీ క్లినిక్ అంటే ఏంటమ్మా? టిక్ పెట్టండి, అది ఇంపార్టెంట్, అది అడిగాడు ఒకసారి. హెల్త్ కేర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ బోర్డ్ వెటర్నరీ క్లినిక్. వెళ్ళారా ఎప్పుడైనా వెటర్నరీ క్లినిక్కి? దివ్య రోజు వెళ్తున్నా అక్కడికి. శ్రీ సుమంత్ వెళ్ళాడా? ఎందుకమ్మా అందరు సుమంత్ మీద అలా? నేను చెప్తా, దివ్య పక్కన నేను చెప్తాను. శ్రీజిత వెళ్ళండి, పొరపాటును కూడా వెళ్ళండి అమ్మా. మొన్న మిల్కీని తీసుకెళ్ళాం, అదేదో చీమల ముందు తినేసింది, చాక్ పీస్ ఉంటుంది కదా, అదేదో స్వీట్ అనుకుని కొద్దిగా తినేసి పడిపోయింది, ఇట్లా సౌదాపిపోయి.
నన్ను తీసుకెళ్తే బిల్ ఎంత వేసారు ఊహించండి. 6,000 బిల్ అయింది. అది 4 ఇంజక్షన్లు పొడిచాడు, అవి పొడిచాడు, ఇవి పొడిచాడు. జిఎస్టీ ఉందా లేదా? లేదు, జిఎస్టీ వేయకూడదు. జిఎస్టీ కలెక్ట్ చేస్తే నేను బుక్ తీసుకెళ్ళి చెప్పేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని బోర్డు పెట్టి జిఎస్టీ ఉన్నదని. వెటర్నరీ సర్వీస్ యానిమల్స్ అండ్ బర్డ్స్కి సంబంధించి అలా వెటర్నరీ క్లినిక్కి జిఎస్టీ లేదు. ఇక్కడే మన లక్ష్మీపురం నుంచి అటు సైడ్ లోపలికి వెళ్తే మంచి క్లినిక్, చాలా చోట్ల ఉంటాయి కదా క్లినిక్. బట్ పశువుల డాక్టర్ సుమంత్ చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్. ఓకే, నేనుండేది లక్ష్మీపురంలో కాదు. జిమ్ ఏమో ఇక్కడ ఎంట్రన్స్ హాలీవుడ్ బాలీవుడ్ ఎదురు. కవర్ చేస్తున్నాడు బాగా. సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వద్దు వద్దు తాగండి. రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అవన్నీ. మా లైబ్రరీ ఇవన్నీ ఇంకా మీరు గెస్ట్ చేసి రాయొచ్చు. లైబ్రరీ అండ్ సర్వీసెస్ టిక్ పెట్టండి 50. ఫైనల్ కూడా పనికి వస్తుందని చెప్పేసి అన్ని ఇచ్చేసానమ్మా. 54 టిక్ పెట్టండి అన్న, 54 టిక్ పెట్టండి. సర్వీసెస్ రిలేటెడ్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ యానిమల్స్, కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, కాటన్ బిజినెస్, అది కాకుండా కల్టివేట్ చేయటం. సో ఏం కల్టివేట్ అంటే మొత్తం ఏదైనా ప్లాంట్స్ కల్టివేట్ చేయటం. సో నెక్స్ట్ వన్, రేరింగ్ ఆఫ్ యానిమల్స్, యానిమల్స్ని పెంచడం. పెంచుతున్నావా? ఓకే, పెంచడం యానిమల్స్. ఎక్సెప్ట్ ద రేరింగ్ ఆఫ్ హార్స్, చెప్పుకున్నావా మనం? అడిగాడు క్వశ్చన్. పెయింట్ అయ్యండమ్మా హార్స్కి, హార్స్ రేరింగ్ తప్పితే. సో అది బాగా, అది క్వశ్చన్ అడిగాడమ్మా. హార్స్ రేరింగ్ రాదు, హార్స్ రేరింగ్కి జిఎస్టీ అప్లై అవుతుంది. ఫర్ ఫుడ్, ఫైబర్, ఫ్యూల్, రా మెటీరియల్. అమ్మా యానిమల్స్ని ఫుడ్ కోసం పెంచుతారా? వై? చప్పి తినేలా అసలు మనుషులేనా మీకు? జాలి, దయా, కరుణ, మానవత్వం ఏమీ లేవా? అమ్మో, నేను అస్సలు తిన్నమ్మా, కొద్ది కొద్దిగా తింటాను. సరేలే. ఫుడ్, ఫైబర్, ఫ్యూవల్, రా మెటీరియల్ కోసం యానిమల్స్ని, ప్లాంట్స్ని పెంచినా మీకు జిఎస్టీ పడదు. అదర్ దాన్ హార్స్. ఇంపార్టెంట్, అది అడిగాడు. అగ్రికల్చర్ ఆపరేషన్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఆర్ నాట్ రిలేటెడ్ అంటే కల్టివేషన్, హార్వెస్టింగ్, థ్రెషోల్డ్, ప్లాంట్ ప్రొడక్షన్, టెస్టింగ్, సప్లై ఆఫ్ లేబర్. అమ్మా నేనున్నానమ్మా, నేను అగ్రికల్చర్ రేట్లో అగ్రికల్చర్ లేబర్ సప్లై చేస్తున్నా, జిఎస్టీ రాదు నీకు. సో నీకు అండ్ ప్రాసెసింగ్ క్యారీడ్ అవుట్ బై అగ్రికల్చర్ ఫార్మ్ ఇంక్లూడింగ్ టెండింగ్, పుల్లింగ్, కట్టింగ్, హార్వెస్టింగ్, డ్రైయింగ్, క్లీనింగ్, ట్రిమ్మింగ్. అమ్మా వీళ్ళని కోసేసిన తర్వాత మొక్కజొన్న కంట్లను ఏం చేస్తారమ్మా? మిషన్లో పెడతారు. ఏమొస్తాయి? అవన్నీ వస్తాయి. క్లీన్ చేస్తారు, మళ్ళీ పాలిష్ చేస్తారు. ఇవన్నీ ఫుమ్మింగ్, క్యూరింగ్ అంటే ఏంటమ్మా? కాఫీ బీన్స్ని కాలుస్తారు. ఈ జీడిపప్పులు ఉంటాయి కదా, వాటిని కూడా కాల్చేసి దాన్ని నల్లగా కాల్చిన తర్వాత పగల కొడతారు. అప్పుడు జీడిపప్పు తినగలరు మీరు, లేకపోతే నా తోలు కూడా వస్తుంది నోట్లో పెట్టుకుంటే. లిక్విడ్గా ఉంటుంది లోపల. సార్టింగ్, గ్రేడింగ్ అండ్ కూలింగ్ అండ్ బల్కింగ్, ప్యాకింగ్ అంటే మిల్క్ అమ్మా. మిల్క్ అంతా పాస్చరైజేషన్ చేస్తారు. అవన్నీ ఇప్పుడంతా కెమికల్స్ అమ్మా. పౌడర్లో ఏముంది? పౌడర్లో ఏవో కెమికల్స్ పెట్టేసి ఆర్టిఫిషియల్ వస్తుంది అంతా. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవన్నీ. రెంటింగ్ అండ్ లీజింగ్ ఆఫ్ అగ్రో మిషన్, వేకెంట్ ల్యాండ్ అగ్రికల్చర్కి ఏమన్నా ఇచ్చినా సరే. లోడింగ్, అన్లోడింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ వేర్ హౌస్లు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ. అగ్రికల్చర్ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇది టిక్ పెట్టుకోవాలి. మార్కెటింగ్ కమిటీ, మిర్చి యార్డ్ లాంటి కమిటీస్, సర్వీసెస్ కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. టిక్ పెట్టుకోండి, డబుల్ టిక్ పెట్టుకోండి. హార్స్ అండర్లైన్ చేసుకోండి. అడిగాడు ఒకసారి క్వశ్చన్. సో క్యారింగ్ అవుట్ ది ఇన్ఫినిట్, ఇవన్నీ ఇంకా జాబ్ వర్క్, కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, ఇంకా దాని గురించి అమ్మ మొత్తం. సర్వీసెస్ బై స్లాటరింగ్ ఆఫ్ యానిమల్స్, అదే మండీలు ఉంటాయి కదమ్మా, అది. కోల్డ్ స్టోరేజ్, ఇంకా అన్ని ఫార్మర్స్ సంబంధించిందా? ఒక్క పాయింట్ చదివితే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చింది పాయింట్ అమ్మా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ సో క్యాటరింగ్ అంటే మిడ్ డే మీల్ అమ్మా. ఏం మీల్ అది? మిడ్ డే మీల్. సో ఇవన్నీ అకాడమిక్ కోర్సులే. మనది వస్తుందా? మన ఇన్స్టిట్యూషన్ అమ్మా, ఇన్స్టిట్యూషనే కానీ మన కోచింగ్ సెంటర్ అమ్మా, అకాడమిక్ కాదు, కాలేజ్ కాదు, మనది కోచింగ్ సెంటర్.
సో అది అండర్లైన్ చేసుకోండి. అంటే మీరు మిడ్ డే క్యాటరింగ్ ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి జిఎస్టీ ఉండదు. హౌస్ కీపింగ్, క్లీనింగ్. అంతే. స్పోర్ట్స్ బాడీ ఏంటమ్మా, బీసీసీఐ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అన్ని 67 కూడా టిక్ పెట్టుకోండి. పేపర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా స్పోర్ట్స్ రిలేటెడ్ అనుకో, క్రికెట్ బాగా ఇష్టం అనుకో, క్వశ్చన్ అడిగేస్తారు. అంతే. ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం చూడండి, అందులో టిక్ పెట్టి చదువుకోండి. మిగతా అన్ని చదువుకుని వెళ్దాం అనుకుంటే ఇంకా ఎగ్జామ్కి వెళ్ళరు, చదువుతా కూర్చుంటారు. సో అదే ఎగ్జామ్టెడ్ చాప్టర్ ఒకసారి అవి నీట్గా బాగా జాగ్రత్తగా ఒకసారి చదువుకున్నాను నా అడ్వైస్. Instead of going to the chapter detailedly, go through the previous exam questions and మోడల్ క్వశ్చన్స్ వెళ్ళండి. అది ఇంకా బాగా చాప్టర్ మీద గ్రిప్ తీసుకొస్తుంది. ఎగ్జామ్టెడ్ చాప్టర్ మీరు చాప్టర్ని చదవటం కంటే ఫ్లోలో దాని మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్, దాని మీద పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చదివితే ఎక్కువ గ్రిప్ వస్తుంది చాప్టర్ మీద. సో అది చేయండి అమ్మ. ఈ చాప్టర్ కింద రాసుకోండి, ప్రిపేర్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఎక్కడ ఉంటాయమ్మా? బోర్డ్ బుక్ క్వశ్చన్స్. బోర్డు బుక్ అంటే బోడి బుక్ కాదు. సో ఇన్స్టిట్యూట్ బుక్, ఐసిఎంఏ బోర్డ్ బుక్ క్వశ్చన్స్ అవి చదవండి చాలు, ఓకేనా? ఆ మధ్యలో గాయత్రి మిస్ అవుతుందమ్మా. ఎప్పుడు వస్తుందంట? ఎగ్జామ్ రాసే చెయ్యా, వేరే చెయ్యా? కాలా చెయ్యి గారు, కాలా. ఓకే ఓకే. ఇంకా చిటికినేళ్ళు అంటే చెయ్యి అనుకుంటున్నా, కాలా. సరే, నెక్స్ట్ వన్ అమ్మా. ఇది చెప్పుకుని బ్రేక్ తీసుకుందాం. టైమ్ ఆఫ్ సప్లై ఏంటమ్మా అది? యాక్చువల్లీ జిఎస్టీలో ఫస్ట్ 5 చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు రిజిస్ట్రేషన్ అన్ని ప్రొసీజరల్ మీరే అర్థమైపోద్ది. ఆ రిజిస్ట్రేషన్ చాప్టర్, ఐటీసీ చాప్టర్ చూస్తే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. ఐటీసీలోనేమో ఆల్రెడీ చెప్పుకున్నదే మళ్ళీ వస్తూ ఉంటుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఐటీసీ. బట్ రిజిస్ట్రేషన్ ఇవంతా ఇక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అమ్మా. మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాము, అక్కడ కూడా అయ్యే వస్తూ ఉంటాడు. సో అఫ్కోర్స్ ఆ రెండు కూడా యాడ్ చేద్దాం. ఏ చాప్టర్స్ బాగా ఇంపార్టెంట్ జిఎస్టీలో అంటే, సో ఇంట్రడక్షను, సప్లై, చార్జ్ ఆఫ్ జిఎస్టీ, ఎగ్జామ్షన్స్, టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, రిజిస్ట్రేషను, ఐటీసీ. అంతే, ఈ 7 కాకుండా ఇంకేమున్నాయో చెప్పు అంటారా? ఏవో 4 చాప్టర్ మిగతా ఉన్నాయిగా, ఈ ఊరికే చదివి వదిలేసేయండి, ఓకేనా? సో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న 7 చాప్టర్లో చెప్పేసి నువ్వు మిగతా 3 వదిలేసి ఇవే ఇంపార్టెంట్ అంటే ఎట్లా? అంటే అవి ఉన్నాయమ్మా, చిన్నవి కదా. సో టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఏం చూద్దామమ్మా? టైమ్ ఆఫ్ సప్లై ఫస్ట్ సప్లై ఆఫ్ గూడ్స్, తర్వాత సప్లై ఆఫ్ సర్వీస్. అంటే ఎప్పుడు నువ్వు గూడ్స్ సప్లై చేసినట్టు తీసుకోవాలి, ఎప్పుడు నువ్వు సర్వీస్ సప్లై చేసినప్పుడు తీసుకోవాలి. వెన్ టైం ఏంటమ్మా ఇది? టైమ్ ఆఫ్ సప్లై. ఫస్ట్ ఏది చూద్దామమ్మా? గూడ్స్ చూద్దామా, సర్వీస్ చూద్దామా? సర్వీస్. సో ద లయబిలిటీ టు పే ట్యాక్స్ ఆన్ అరైజెస్ ద టైమ్ ఆఫ్ సప్లై. అంటే ఎప్పుడు నువ్వు జిఎస్టీ పే చేసేయాలి. దీంట్లో ఏముంది సార్, దానికి ప్రయోజనం ఎందుకు? అందులోనే ఉంది పాయింట్. నువ్వు సర్వీస్ ఇచ్చేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఓకే అమ్మ. సర్వీస్ అట్ ఏ టైం ఇస్తే ఇంకెవ్వరు చెప్పినా సర్వీస్ ఎప్పుడు ఇస్తే అప్పుడు అంటావు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఏంటి? సో ఒక్కసారి సర్వీస్ ఇచ్చి మళ్ళీ డబ్బులు తర్వాత తీసుకున్నప్పుడు ఏంటి? క్రెడిట్ బేసిస్. డబ్బులు నువ్వు అడ్వాన్స్గా తీసుకుని సర్వీస్ తర్వాత ఇచ్చినప్పుడు అప్పుడేంటి? జిఎస్టీ ఎప్పుడు కట్టాలి? సో బిల్ ఇచ్చినప్పుడు కట్టాలా, పేమెంట్ తీసుకున్నప్పుడు కట్టాలా, సర్వీస్ ఇచ్చినప్పుడు కట్టాలా, లేకపోతే అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కట్టాలా? డౌట్ వస్తుందా రాలేదా? ఆ పర్టిక్యులర్ థింగ్ చెప్పేదే సెక్షన్ 13. ఏంటమ్మా? సెక్షన్ 13, డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఆర్ నార్మల్ సిచ్యువేషన్స్. సో ఏంటమ్మా? ఇన్వాయిస్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. ఇన్వాయిస్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ఇన్వాయిస్ ఉంటే, ఎస్ సార్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ఇన్వాయిస్ ఉంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ సప్లై, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ కానీ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై, విచ్ ఎవర్ ఈస్. ఇక్కడ ఇన్వాయిస్ అమ్మా, ఇటు దట్టు ప్రింట్ అయిపోయిందమ్మా. డేట్ ఆఫ్, ఇక్కడ ఇన్వాయిస్ కదా నాన్న, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇది సేమ్ అవే ప్రింట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్. మన మెయిన్ బుక్లో కూడా మార్చుకున్నాం. విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అంటే ఏంటమ్మా? ఏది ముందుంటే
అది ఈ పేమెంట్ డేట్ కానీ ఇన్వాయిస్ డేట్ కానీ. అదే మీరు ఎందుకు ఇన్వాయిస్ తీసుకున్నాం, ఇన్వాయిస్ ఎక్కడుందమ్మా, విత్ ఇన్ టైం లిమిట్ ఉంది, అప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకున్నాం. విత్ ఇన్ టైం లిమిట్ ఇన్వాయిస్ ఉంది కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకున్నా. అదే ఇన్వాయిస్ టైం లిమిట్లో ఇష్యూ చేయలేదు, అప్పుడు నేను ఇన్వాయిస్ తీసుకుంటానా, డేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకుంటామా, డేట్ ఆఫ్ కంప్లీషన్. నువ్వు లేట్గా ఇస్తే నా తప్పు కాదు కానీ నేను అందుకనే ఇన్వాయిస్ తీసుకొని ఏం తీసుకుంటామా, డేట్ ఆఫ్ కంప్లీషన్. లాజిక్ అర్థమైందా? నువ్వు ఇన్వాయిస్ విత్ ఇన్ టైం లిమిట్ ఇచ్చావా, ఎస్ సార్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసేసుకుంటాను. దాన్ని డేట్ ఆఫ్ పేమెంట్తో కంపేర్ చేస్తాను, ఏది ముందు ఉంటే అది. జనరల్లీ ఇన్వాయిస్ తర్వాతే పేమెంట్ డేట్ ఉంటుందమ్మా. అప్పుడప్పుడు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు పేమెంట్ ముందు ఉంటుంది. జనరల్లీ 95% ఇన్వాయిస్ తర్వాతే పేమెంట్ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ వచ్చేస్తాం. అదే నువ్వు ఇన్వాయిస్ లేట్గా ఇచ్చావా, నేను డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకుంటున్నానా, డేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకుంటున్నానా, డేట్ ఆఫ్ కంప్లీషన్, ఇన్వాయిస్తో మనకి సంబంధం లేదు. దీన్ని కొంచెం ఎలాబరేట్గా వెళ్దాం. సో డిఓపి, డేట్ ఆఫ్ పేమెంట్ మీన్స్, అమ్మ డేట్ ఆఫ్ పేమెంట్ రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ డేట్ తీసుకోవాలి, బుక్లో ఎంట్రీ చేసిన డేటా, డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్ అంటే ఎంట్రీ చేసిన రోజు. సో యాక్చువల్ పేమెంట్ అంటే ఏంటమ్మా, పే చేసిన రోజు. అది ఎక్కడికి పోయింది చూడండి, అది ఎగిరిపోయింది. యాక్చువల్ పేమెంట్, actual payment, date of entry of books of accounts or actual payment, whichever is earlier. So date of payment in the books of accounts or actual payment, whichever is earlier. Generally ఏది ముందు ఉంటుందమ్మా, ఎంట్రీ డేట్ ఉంటుందా, యాక్చువల్ పేమెంట్ ముందు ఉంటుందా? ఎంట్రీ డేటే ముందు ఉంటుంది, ఆర్ పేమెంట్ డేట్ ఏదైనా ఉండొచ్చు, డిపెండ్స్ అమ్మా. జనరల్గా ఎంట్రీ డేటే ఉంటుంది కాబట్టి బుక్స్లో ఏ డేటే తీసుకుంటారు. ఒకవేళ పేమెంట్ డేట్ ముందు వస్తే అది. Note point number 2. If the time of supply is not determined as per the above provisions, the time of supply is the date on which the recipient shows the ఇది టైమ్ ఆఫ్ సప్లై గురించి మనం అక్కడ చెప్పలేకపోతున్నాం యాజ్ పర్ ది అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పున్నాం. ఎంట్రీయే వేయలేదు. ఎవరు వేయలేదమ్మా, సప్లయర్ ఎంట్రీ వేయలే. రిసిపియంట్కి కూడా ఏం చెప్పాడు, నీకు జిఎస్టీ బిల్ ఇవ్వట్లేదు కాబట్టి, కానీ రిసిపియంట్ ఎంటర్ చేశాడు, ఎంటర్ చేస్తే దొరికిపోయాడు. అప్పుడు ఏ డేట్ తీసుకుంటాను, ఎవరు ఎంటర్ చేయలేదు అసలు ఆ సప్లయర్, అందుకని ఏ డేట్ తీసుకుంటానమ్మా, రిసిపియంట్ డేట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను, రిసిపియంట్ డేట్ తీసేసుకుంటాను. రిసిపియంట్ బుక్స్లో ఏ డేట్ ఉందో అదే తీసుకుంటాను, ఎందుకంటే సప్లయర్ బుక్స్లో డేట్ ఏ డేటు లేదు, అసలు ఎంటర్ చేశాడా, నో. అది దాని మీనింగ్. నోట్ పాయింట్ 2 మీనింగ్ అది. సార్ మరి టైం లిమిట్ ఎంత, సెక్షన్ 31 చెప్తుంది. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ సిచ్యువేషన్స్ ఇన్వాయిస్ ఎప్పటిలోపు ఇష్యూ చేయాలమ్మా, 30 days. ఇన్వాయిస్ నువ్వు విత్ ఇన్ టైం ఇష్యూ చేస్తేనే ఇన్వాయిస్ డేట్ నేను కన్సిడరేషన్లోకి తీసుకుంటా, లేకపోతే కంప్లీషన్ డేట్ తీసుకుంటా. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎన్ని డేస్ అమ్మా, 45 days. ఆన్ గవర్నమెంట్ నోటిఫైడ్ రిలేటెడ్ పర్సన్, డిస్టింక్ట్ పర్సన్, సో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ సప్లయర్ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ క్వార్టర్ డ్యూరింగ్ ద సప్లై వాజ్ మేడ్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో బుక్స్లో ఎంటర్ చేసిన డేట్ కానీ ఆర్ ఆ క్వార్టర్ ఎక్స్పైరీ డేట్ కానీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ కూడా చేసాం. దీని మీద ప్రాబ్లమ్స్ చేసామా చేయలేదా, చేసాం. టైం లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ సప్లై. అమ్మ ఇదేంటమ్మా, నార్మల్ కేసెస్ జనరల్ కేసెస్ అమ్మా. ఇప్పుడు ఏంటి కంటిన్యూయింగ్ సప్లై అంటే ఏంటి, సప్లై ఒక రోజులో అయిపోతుందా, కంటిన్యూస్ నేచర్లో ఉందా, అప్పుడు ఏం తీసుకోవాలి సార్, వేర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అసెటైనబుల్. అసెటైనబుల్ అంటే ఏంటమ్మా, డ్యూ డేట్ చెప్పగలం. అంటే నేను ఇప్పుడు ఎయిర్టెల్ ఉందమ్మా, డ్యూ డేట్ చెప్పగలనా లేదా, చెప్పగలను. ఎందుకు, నెక్స్ట్ డేట్ 10th చెప్పగలుగుతున్నాను, అగ్రిమెంట్లో రాస్తున్నాం మేము డ్యూ డేట్. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్. ఇన్వాయిస్ హ్యాస్ టు బి ఇష్యూడ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ పేమెంట్. ఇన్వాయిస్ హ్యాస్ టు బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. సో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ లోపు ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, దట్ ఈస్ ద టైమ్ లిమిట్. వేర్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ నాట్ అసెటైనబుల్, ఇన్వాయిస్ షల్ బి ఇష్యూడ్ బిఫోర్ ఆర్ ఎట్ ది టైమ్ వేర్ ద సప్లై ఆఫ్ సర్వీస్ రిసీవ్స్ ద పేమెంట్. సో పేమెంట్ సార్ నేను వాళ్ళు ఏం చెప్పలేదు, నేనే పేమెంట్ ఇచ్చేసానమ్మా, ఇన్వాయిస్ ఇవ్వాలా అవసరం లేదు, ఇవ్వాలి పేమెంట్ డేట్. వేర్ ద పేమెంట్ ఈజ్ లింక్డ్ టు ది కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్, ఇన్వాయిస్ షల్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్. అంటే నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ సర్వీస్ అమ్మా, సో ఇదిగో స్లాబ్ వేస్తే ఇంత, స్లాబ్ అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇంత అని ఈవెంట్కి లింక్ చేశాను. అప్పుడు నేను ఈ కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటానమ్మా, కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్. డ్యూ డేట్ మేము రాసుకుంటే డాక్యుమెంట్లో డ్యూ డేట్నే టైం లిమిట్ తీసుకుంటాం. డ్యూ డేట్ రాసుకోకపోతే పేమెంట్ డేట్.
సో ఈవెంట్కి లింక్ చేసాం అగ్రిమెంట్లో అంటే ఈవెంట్ డేట్, ఈవెంట్ కంప్లీషన్ డేట్. ఇవి టైం లిమిట్స్. విత్ ఇన్ ద టైం లిమిట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారేమో డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అవుట్ సైడ్ ది టైం లిమిట్ అయితే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవుట్ సైడ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ ఆఫ్ cessation of service where the supply of service ceases under the contract before the completion of supply, invoice shall be issued at the time of supply or ceasing of contract. ఏదైనా సరే మధ్యలో కాంట్రాక్ట్ ఆపేసావమ్మా, అప్పుడు డ్యూ డేట్లు ఇవన్నీ కాదు, అసలు ఎప్పుడు ఆపేస్తే అప్పుడే. సో 13(3) సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టాక్సెస్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఆన్ ఆర్సిఎం. ఆర్సిఎం అంటే ఏంటమ్మా, రివర్స్ చార్జ్. అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అంటే డేట్ ఆఫ్ బుక్ ఎంట్రీ ఆర్ రిసీడ్. ఇంకా ఎక్కడ పడింది చూడండి అమ్మా, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఎంట్రీ డేట్ ఆర్ పేమెంట్ డేట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఒక పేజ్లోంచి ఇంకో పేజ్కి జంప్ అయింది, జాగ్రత్త చూసుకోండి. సో ఎనీ అదర్ కేస్, అవి కాకుండా ఇంకో కేసు అయితే ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ కాకుండా వేరే అయితే విత్ ఇన్ ఎనీ డేస్ నానా 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్ అదర్ కేస్ ఈజ్ విత్ ఇన్ 60 days. ఎస్ సార్. సో టైమ్ ఆఫ్ ఇస్ గుడ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఎక్కడ ఉంది చూడండి, ఇంకోటి ఇటు పక్కకి వెళ్ళిపోయింది చూడండి అమ్మా, ఫస్ట్ ఇది చూద్దాం. అట్లయితే నో అయితే ఏంటమ్మా, డిఓ టైమ్ ఆఫ్ సప్లై డేట్ ఆఫ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద 60 days అంటే 61st day. ఇప్పుడు మనం విత్ ఇన్ 60 days అయితే ఏంటి అనేది చూద్దాం. 60 days లోపు ఇష్యూ చేయలేదు నువ్వు ఇన్వాయిస్, ఏ డేట్ నుంచి తీసుకుంటామా 61. విత్ ఇన్ 60 days అయితే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ మీన్స్ ఏ తీసుకోవాలమ్మా, డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, ది బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అమ్మ డేట్ ఆఫ్ పేమెంట్ తీసుకోమంటున్నాడు ఇక్కడ, డేట్ ఆఫ్ పేమెంట్ మాత్రమే అమ్మ. ఎప్పుడమ్మా విత్ ఇన్ 60 days అయితే ఏం తీసుకోవాలి, డేట్ ఆఫ్ పేమెంట్. అవుట్ సైడ్ 60 days అయితే ఏం తీసుకోవాలి, 61st day. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం తీసుకోవాలమ్మా, బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్, రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్, రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇక్కడ రాయండి విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అని, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఏది ముందు ఉంటే అది. డౌన్ ఓవర్ యారో మార్క్ అంటే విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అమ్మా, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో అది పేమెంట్ డేట్. సో ఎప్పుడమ్మా ఇదంతా ఏ కేసులో చెప్పాలి అందరూ, ఆర్సిఎం కేసులో. అమ్మ ఎఫ్సిఎం చూసాం, ఆర్సిఎం చూసాం. సో నెక్స్ట్ సప్లై ఆఫ్ వోచర్స్ బై సప్లయర్. వోచర్ అంటే ఇఫ్ ద సప్లై ఆఫ్ సర్వీస్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్. వోచర్ అంటే ఇన్వాయిస్ కాదు, కూపన్స్. కూపన్స్ అంటే ఏంటి, ఎట్లా చెప్పాలి మీకు కూపన్స్ ఎప్పుడైనా వచ్చినాయా అమ్మా అంతకుముందు? ఇప్పుడు కూడా పేటిఎం, గూగుల్, మింత్రా కూపెన్లో వస్తూ ఉంటాయి కదా. ఏంటమ్మా అది, అది కాదు అది డిస్కౌంట్ కూపెన్, ఇది వేరు. ఇది మనకి గూగుల్ పే, అందులో కూపెన్స్ వస్తాయి, కూపెన్ కోడ్లు వస్తాయి, డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. ఓచర్స్ సేమ్ అలాగే కార్పొరేట్లో పనిచేసినప్పుడు మనకి ఫుడ్ కూపెన్స్ ఇస్తారు, డ్రెస్సులు కూపెన్స్ ఇస్తారు. ఎందుకు సార్ ఇవన్నీ అంతే, ఎందుకు ఇవన్నీ ఇచ్చేది, ఎంప్లాయీ వేరే చోటకి జంప్ అవ్వకుండా ఉంటాను. విన్ విన్ కాన్సెప్ట్. విన్ విన్ కాన్సెప్ట్ అంటే దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. రెస్టారెంట్ వాడికి ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది, అది ఎలాగైనా ఆ రోజు ఫోన్ చేస్తాడు, మిగిలిపోయింది కదా ఏం చేయాలో తెలియదు, సార్ మీ ఎంప్లాయీస్ కూపెన్ ఇచ్చేస్తాం వచ్చి ఈరోజు తినొచ్చు. అది బయట పడేసేది, బయట అంటే బాగానే ఉంటుంది, అది పడేసే ఫుడ్ కాదు, ఇంకొంచెంసేపు ఇంకొక 1 hour అయితే చెడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, కార్పొరేట్కి ఫోన్ చేసి సార్ కూపెన్స్ ఇస్తాం, మీరు ఎంతో కొంత పే చేయండి. వేస్ట్ అవటం ఎందుకు? ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అమ్ముకోలేము, ఏదో కంపెనీతో కూపెన్స్ ఇస్తాం కదా, మీ ఎంప్లాయీస్ని వచ్చి రిడీమ్ చేసుకోమని, అలా అప్పటికప్పుడు కూపెన్స్ ఇస్తాం. క్లియర్గా చెప్తాం పిజ్జా మీద కూపెన్ అని. ఎందుకు, ఏం మిగిలిపోయినాయి ఇక్కడ నాకు, పిజ్జాస్. అప్పుడప్పుడు కూపెన్స్ ఇలా ఇస్తాను. సో ఏదైనా కొనుక్కోవచ్చు, నువ్వు దాంతో ఫుడ్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. 2 types ఆఫ్ కూపెన్స్ అమ్మా. స్పెసిఫిక్ కూపెన్ అంటే డిటర్మైన్డ్, నాట్ డిటర్మైన్డ్. ఫస్ట్ ఐడెంటిఫైయబుల్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై. ఐడెంటిఫైయబుల్ టైమ్ ఆఫ్ సప్లై ఇస్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ వోచర్స్. అంటే వోచర్ ఇష్యూ చేసేటప్పుడే చెప్పేసా, నువ్వు ఫుడ్ అంటే పిజ్జాకి మాత్రమే వాడాలి. ఇది జిఎస్టీ రేట్ తెలుసు కదా నాకు. ఇప్పుడు జిఎస్టీ రేట్ అయితే అప్లై అవుతుంది, పిజ్జాదే అప్లై అవుతుంది.
ఓచర్ ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే రెస్టారెంట్ ఓచర్ ఇష్యూ చేస్తాడో అప్పుడే దాన్ని సేల్ కింద రాసేసుకోవాలి. ఎందుకంటే తెలిసిపోయింది, ఐడెంటిఫైయబుల్. నీకు జిఎస్టీ రేట్ తెలుసు, ప్రొడక్ట్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ నువ్వు ఓచర్ ఇష్యూ చేసేటప్పుడు దేనికైనా తెలియదు, అది దేనికైనా వాడచ్చు. ఇప్పుడు నువ్వు ఎంట్రీ చేయడానికన్నా స్కోప్ ఉంటుందా? ఎప్పుడు మాత్రమే తెలుస్తుంది నీకు? ఎట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్ నీకు తెలుస్తుంది కదా దాన్ని, ఆ కూపెన్ దేనికి వాడారు అని. అర్థమైందా అమ్మా? ఇఫ్ ద కూపెన్ ఆర్ ఓచర్ ఈజ్ ఐడెంటిఫైయబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ గూడ్స్, నేచర్ ఆఫ్ సర్వీస్ ఆర్ నేచర్ ఆఫ్ గూడ్స్ ఐడెంటిఫైయబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ అయితే టైమ్ ఆఫ్ సప్లై ఏంటమ్మా? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్. ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైయబుల్ అంటే టైమ్ ఆఫ్ రిడమ్షన్. దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు అమ్మా. సో దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దాని మీద ఎలా అడుగుతాడు సార్ క్వశ్చన్ అంటే, ఈ పర్టికులర్ ఎవరో డౌట్ అడిగారు, నేను మర్చిపోయాను. ఏది అడిగారు? ఇష్యూ చేసేటప్పుడు, కూపన్ ఇష్యూ చేసేటప్పుడు డ్రెస్సులు కొనుక్కోవాలి అని ఇష్యూ చేస్తారు. ఎనీ అంటే చెప్పలేదు దేనికనేది. కూపన్ ఇష్యూ చేసేటప్పుడు దేనికని చెప్పారా? చెప్పలేదు. సో అప్పుడు దేనికైనా స్పెండ్ చేయవచ్చా? మా ఇష్యూ చేసేటప్పుడు ఫుడ్కైనా పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు. స్పెసిఫిక్గా ఇష్యూ చేసేటప్పుడు డ్రెస్కి అని క్లియర్గా చెప్పారు. కానీ ఇతను వెళ్ళి పిజ్జాకి కొనుక్కున్నాడు, అప్పుడు రేట్ ఏం అప్లై అవుతుంది? ఆల్రెడీ ఐడెంటిఫైబుల్ అయితే ఇదే డౌట్ అడిగారమ్మా. ఏంటంటే డౌట్, ఇష్యూ చేసేటప్పుడు డ్రెస్ కొనుక్కోవచ్చు అని చెప్పారు కూపన్ అంటే ఆల్రెడీ టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? ఇష్యూ డేట్. కానీ అతను ఆ కూపన్ని పిజ్జా తిన్నాడు యూస్ చేసి, అప్పుడు ఎలా? ఎక్సలెంట్ అమ్మా. నువ్వు డ్రెస్కి అప్లై చేసిన కూపన్ని పిజ్జాకి వాడలేవు. క్వశ్చన్ ఈజ్ ఇన్కరెక్ట్, రైట్? సమ్మా ఇష్యూ చేసేటప్పుడు దేనికి ఇష్యూ చేశారు? డ్రెస్ కానీ. ఎంట్రీ కూడా వేసేస్తాం మనం ఎట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ. నువ్వు దాన్ని పిజ్జాకి వాడావు, వాడలేరు. ఎట్లా వాడతారు? వాడగలరా? వాడలేరా? వాడలేరు. క్వశ్చన్ ఇన్కరెక్ట్. ఓకే, సో అట్లా. సో 13.5 ఇఫ్ ద టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ డిటర్మైనబుల్. ఓకే, అది యాజ్ యూజువల్ అమ్మ రిడమ్షన్ డేట్ అవన్నీ అర్థమైందా అందరూ? దాన్ని టిక్ పెట్టుకోండి అమ్మా, ఇది అడుగుతున్నాడు క్వశ్చన్. Time of supply will be as per 13.5 in case of periodical return has to be filed అమ్మా, రిటర్న్ ఫైల్ చేయాలి. Time of supply is equal to the date on which such return is filed. In case of any other cases, time of supply is the date on which tax is paid. అంటే రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు డ్యూ డేట్ని తీసుకుంటామమ్మా. పీరియాడికల్ రిటర్న్స్ అయితే డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటాను. ఇంకా అది కాకుండా డ్యూ డేట్స్ ఏమీ లేవు అంటే ట్యాక్స్ పే చేసిన డేట్. ఇది నార్మల్ పాయింటే. పెద్ద డ్యూ డేట్ ఉంటే డ్యూ డేటు, లేదు అంటే ట్యాక్స్ పేమెంట్ డేట్. ఎనీ ఎడిషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీ ఆర్ పెనాల్టీ ఆర్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే, సో టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు ఆన్ విచ్ ద సప్లై రిసీవ్స్ అస్ ఎడిషనల్ వాల్యూ, ఇట్స్ నథింగ్ బట్ డేట్ ఆఫ్ పేమెంట్. దానికి డ్యూ డేట్ ఉంటుందా వాటన్నిటికీ? టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అమ్మ, గూడ్సా సర్వీసా? ఇప్పుడు వరకు ఏం చూసామని? సర్వీస్. సో టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ రిలేటెడ్ టు ద గూడ్స్. ఫస్ట్ టైమ్ లిమిట్ చెప్తున్నాడమ్మా. నార్మల్ సిచ్యువేషన్ అయితే ఏంటమ్మా? సో సప్లై ఆఫ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఎప్పుడైతే మనం డెలివరీ చేసామో అది తీసుకుంటాం. సో కంటిన్యూయింగ్ సప్లై అయితే ఇన్వాయిస్ షల్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది చూడండి అమ్మా. ఇష్యూ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్ కాదు అమ్మా, ఇక్కడ 2 కేసెస్ అమ్మా. ఒక నిమిషం. మీకు ఒకవేళ మీకు కంటిన్యూస్ సప్లై అయితే మనం 2 కేసెస్ ఉంటాయి అమ్మా. మనం బిల్ ఇస్తాం. సో ఏంటి మీకు పీరియాడికల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇదిగో ఇది ఇవి ఇష్యూ చేసామని. పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో మా ఇష్యూయన్స్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్ ఆర్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ రాయండి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని. మన స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఆర్ పేమెంట్ ఇచ్చిన రోజు. అప్పుడప్పుడు మనం స్టేట్మెంట్ ఇవ్వకుండానే పేమెంట్ ఇచ్చేస్తాం. నువ్వు ఇచ్చేలాగా నాకే లేదు, లేట్ అవుతుందని చెప్పేసి మనం ఏం చేస్తామో పేమెంట్ చేసేస్తాం. అప్పుడు ఏంటమ్మా? పేమెంట్ డేట్. వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేయాలి, పేమెంట్ డేట్ బిల్ వేసేయాలి విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్. వాట్ ఈస్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్? మనం పంపించినప్పుడు అతనికి నచ్చితే అతను అప్రూవ్ చేస్తాడు. ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లై 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిమూవల్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇది తీసుకెళ్ళట్రా. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ జనరల్ ఆర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. సో చెప్పండి అమ్మా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఏంటమ్మా? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్, ఆర్సీఎం అంటే ఏంటమ్మా? రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిసీట్స్ 31st డేట్ ఫ్రమ్ ది ఇన్వాయిస్ అమ్మ. డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ మొత్తం చూడండి అమ్మా జాగ్రత్తగా. Date of receipt of goods, date of payment made by the recipient, and 31st day from the date of invoice. 31st day from the date of invoice ఏంటి? 31st date ఏంటి?
ఎక్కడ చదువుకున్నా అమ్మా, ఇన్వాయిస్ ఎప్పుడులోపు ఇష్యూ చేయాలి? 30 days. సో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, దాన్ని ఏమంటారమ్మా? టైమ్ ఆఫ్ సప్లై. సో రిసిపియెంట్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చిన డేటు ఆర్ 31st date ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం తీసుకోవాలి మనం? బుక్ ఎంట్రీ ఆర్ రిసీట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, దాన్ని ఏం తీసుకుంటామమ్మా? డేట్ ఆఫ్ పేమెంట్. డేట్ ఆఫ్ పేమెంట్. సో డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం తీసుకుంటాం? బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సేమ్ లాంగ్వేజ్ అమ్మ, పైన వాడిందే ఇక్కడ వాడాం. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. దేంతో కంపేర్ చేయాలంట? రిసీట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో డేట్ ఆఫ్ గూడ్స్తో ఆర్ 31st date ఆఫ్ ఇన్వాయిస్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అమ్మ ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, రిసిపియంట్ అంటాడేంటి? సప్లయర్ కదా. రివర్స్ ఛార్జ్ ఏంటది? రివర్స్ ఛార్జ్. సో నెక్స్ట్ వన్, టైమ్ ఆఫ్ సప్లై బై ఓచర్. ఓచర్ అంటే మళ్ళీ వచ్చాడమ్మా, ఓచర్స్ బై సప్లయర్. అమ్మా దీనికి ఏంటమ్మా? ఇఫ్ ద సప్లై ఈజ్ ఐడెంటిఫైబుల్ ఏంటమ్మా? డేట్ ఆఫ్ ఇష్యూ. ఇన్ కేస్ ఆఫ్ అదర్ కేస్ ఆఫ్ డేట్ ఆఫ్ రిడమ్షన్. పైన మళ్ళీ వస్తున్నాయి డీటెయిల్గా. సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ ఐడెంటిఫైబుల్, టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్. ఐడెంటిఫైబుల్ కాకపోతే ఏంటి? డేట్ ఆఫ్ రిడమ్షన్ ఆఫ్ ఓచర్ అంటే ఏంటి? క్లియర్గా చెప్తూ ఉంటాడు ఎగ్జాంపుల్తో సహా. డేట్ ఆఫ్ రిడమ్షన్. సో పైన చెప్పుకున్న పాయింటే. 12.5 ద సప్లై ఈజ్ నాట్ డిటర్మైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ 2, 3, 4 అంటే పైన చెప్పిన ప్రొవిజన్స్ ప్రకారం నేను డిటర్మైన్ చేయలేకపోతున్నాను. ఏ ప్రొవిజన్ అప్లై చేసినా నాకు టైమ్ ఆఫ్ సప్లై రావట్లేదు. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ లైబుల్ టు ఫైల్ ద రిటర్న్ ఏంటమ్మా? డేట్ ఆఫ్ ఫైల్డ్ ఆఫ్ రిటర్న్. ఇన్ ఎనీ ఇదర్ కాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. వాట్ ఈస్ ద లైబిలిటీ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్? పైన చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్తున్నాం అమ్మా. వాట్ ఈస్ ద లైబిలిటీ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్? 20th of నెక్స్ట్ మంత్. జిఎస్టిఆర్ 3B ఏంటమ్మా? అది 3B. జిఎస్టిఆర్ 1 11th of జిఎస్టిఆర్ 1లో ఏం చెప్తామమ్మా? అవుట్వర్డ్ సప్లై. జిఎస్టిఆర్ 3Bలో ఇన్వర్డ్ సప్లై అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఇన్ ఎనీ అదర్ కేస్ ట్యాక్స్ పేమెంట్, date on which tax is paid. మరి GSTR 2 ఎక్కడ? Right now it is not there, it is included in the GSTR 3B. టైమ్ ఆఫ్ సప్లై అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే టైమ్ ఆఫ్ సప్లై వెరీ సింపుల్ అమ్మా. విత్ ఇన్ ద డేట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. హియర్ డేట్ ఆఫ్ పేమెంట్స్ మీన్స్ బుక్ ఎంట్రీ ఆర్ పేమెంట్ ఎంట్రీ, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అవుట్సైడ్ ది డేట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఆ టైం లిమిట్ ఏంటి అనేది డిఫరెంట్ కేసెస్లో. నార్మల్ కేసు అయితే ఏంటి? 30 days. బ్యాంకులో అయితే 45 days. అదే కంటిన్యూస్ సప్లై అయితే స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్న డేటు ఆర్ డ్యూ డేటు పర్టికులర్, దాన్ని కామన్ సెన్స్తో కూడా చెప్పేయచ్చు. సో డ్యూ డేట్ ఉంటే డ్యూ డేట్ లేకపోతే పేమెంట్ డేట్, సో ఏమీ లేకపోతే స్టేట్మెంట్ డేట్. సో ఇలా. సో వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై ఓకే, వాల్యూ ఎంత తీసుకోవాలి? ఇదంతా రిపీట్ వస్తుంది, ఇంకా రిపీటెడ్ కంటెంట్. సప్లై మేడ్ టు ది అన్రిలేటెడ్ పర్సన్ హూస్ ప్రైస్ ఇస్ ద సోల్ కన్సిడరేషన్. ఏంటమ్మా? కన్సిడరేషన్ తీసుకోవాలి. సప్లై మేడ్ టు ది రిలేటెడ్ పర్సన్. అమ్మ అన్రిలేటెడ్ పర్సన్ అయితే సేల్ కన్సిడరేషన్ తీసుకోండి, దానికి మళ్ళీ చెప్పక్కర్లేదు మనం. సేల్ అమ్మ, సోల్ కాదు. ఏంటది? సేల్ కన్సిడరేషన్. సార్ అన్రిలేటెడ్ పర్సన్ అయితే సేల్ కన్సిడరేషన్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడు ఏ కేసులో నేను సేల్ కన్సిడరేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతానమ్మా? రిలేటెడ్ పర్సన్ కేసులో. సప్లై వేర్ ద ప్రైస్ ఈజ్ నాట్ ఎ సేల్ కన్సిడరేషన్ ఆర్ సోల్ కన్సిడరేషన్, సప్లై ఈజ్ నోటిఫైడ్. ఈ 3 కేసెస్లో నేను సేల్ కన్సిడరేషన్ లేదు అన్న రిలేటెడ్ పర్సన్ కేసులో కానీ నేను తీసుకోవడానికి ఇబ్బంది పడతాను. ఆ ఫస్ట్ కేసు కోసం నేను ఒక ప్రొవిజన్ రాయాల్సిన అవసరం లేదు. సార్ ఏంటి సార్ ఆ కేసు? ఇప్పుడు వాల్యూ ఆఫ్ డిటర్మైన్డ్ యాజ్ పర్ చాప్టర్ 4. ఏంటి సార్ ఆ చాప్టర్ అంటే ట్రాన్సాక్షన్. అప్పుడు డెఫినేషన్స్ వచ్చినాయి అమ్మ. ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏమేమి అప్లై అవుతాయి అమ్మ? ట్రాన్సాక్షన్ వాల్యూ ఫాస్ట్గా చెప్పండి. సో ఇవన్నీ డెఫినేషన్స్ అమ్మ. ట్రాన్సాక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మేడ్ బిట్వీన్ ఎవరి మధ్యలో ఉండాలి? 2 persons. ఎవరు ఆ 2 persons? సప్లయర్, రిసిపియెంట్. ప్రైస్ ఆఫ్ సోల్ కన్సిడరేషన్ ఆఫ్ ది సప్లై సచ్ ట్రాన్సాక్షన్ వాల్యూ షెల్ బి ట్రాన్సాక్షన్ వాల్యూ ప్లస్ సర్టెన్ ఎలిమెంట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ 15(2). అంటే ఇదంతా కాదు, ఇదిగో 15(2)లో చూడు, అందులో చెప్పాను అంటున్నాడు. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎందులో చెప్పాడంటమ్మా? 15(2). సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్దాం. మీరు ఒక ఏసీ పర్చేస్ చేశారు నాన్న.
ట్రాన్సాక్షన్ ఏసీ కాస్ట్ 50,000. ఫస్ట్ ఏం తీసుకోమంటున్నాడమ్మా 50,000 ప్రైస్ ఏం తీసుకోమన్నాడు 50,000. దాని తర్వాత టాక్సెస్ అదర్ దాన్ జిఎస్టీ. అదర్ దాన్ జిఎస్టీ టాక్సెస్ ఏముంటాయి? ఒకవేళ కస్టమ్స్ డ్యూటీ అంటే కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టీ కాకుండా మిగతా అంటే అవే కదా ఉంది. మున్సిపల్ ట్యాక్స్ ఉంటే మున్సిపల్ ట్యాక్స్, ఏమైనా లెవీస్ ఏమైనా ఉంటే అవి. అదర్ దాన్ జిఎస్టీ ఏమైనా ట్యాక్సెస్ ఉంటే అవి కూడా ఏం చేయాలమ్మా యాడ్ చేయాలి. పేమెంట్స్ మేడ్ టు థర్డ్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ ఇన్ రిలేషన్ టు సప్లై అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఏంటమ్మా అవి? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. నేను పే చేశాను, సప్లయర్ పే చేశాను, నేను పే చేశాను, ఖర్చే కదా అది కూడా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ యాజ్ కమిషన్, ప్యాకింగ్, ఎనీథింగ్ డన్, టెస్టింగ్, ఫిట్ చేయాలా అవసరం లేదు, ఏసింగ్, ఫిట్టింగ్ ఛార్జెస్. ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీజ్ ఆర్ పెనాల్టీ పేమెంట్ ఫర్ కన్సిడరేషన్ లేట్గా పే చేశానని ఇంట్రెస్ట్ వేశాడు, పెనాల్టీ వేశాడు, అది చేయాలా అవసరం లేదా? సబ్సిడీ ప్రొవైడెడ్ ఎనీ మేనర్ లింక్ టు ది ప్రైస్ అదర్ దాన్ సబ్సిడీస్. ఆడా లెస్సా? సబ్సిడీస్ ఆడా లెస్సా? ప్రొవైడెడ్ ఇన్ ఏ మేనర్ గివెన్ బై గవర్నమెంట్ ఏం చేయాలమ్మా లెస్ చేయాలి. సబ్సిడీస్ గివెన్ బై ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ అదర్ దాన్ గవర్నమెంట్ అమ్మా, ఇంక్లూడ్ యాడ్ చేయాలి. గవర్నమెంట్ అయితే ఏం చేయాలమ్మా లెస్ చేయాలి. అక్కడ మైనస్ చేసుకుని ఇక్కడ ప్లస్ చేయండి. సో గవర్నమెంట్ అయితే ఏం చేయాలమ్మా లెస్ చేయాలి. అదర్ దాన్ గవర్నమెంట్ అయితే యాడ్ చేయాలి. చెప్పుకున్నామా ఎక్కడైనా? సప్లై దగ్గర చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పమ్మా డిస్కౌంట్. ఇందాక ఎవరో చెప్పారు డిస్కౌంట్. ఏజియో డిస్కౌంట్. ఇదంతా డిస్కౌంట్ ఎలా ట్రీట్ చేయాలి ట్రాన్సాక్షన్ వాల్యూలో? ఆల్రెడీ చెప్పిందే, ఏజియో యాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లై, బిఫోర్ ది సప్లై, ఆఫ్టర్ ది సప్లై. ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లై షోన్ ఇన్ ద ఇన్వాయిస్, ఎస్. డిస్కౌంట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై, నో. డిస్కౌంట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఎక్కడ ఇంక్లూడ్ చేయొద్దు అంటున్నాడు. షోన్ ఇన్ ద ఇన్వాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏజియో యాప్ తీసుకోండి అమ్మా, డిస్కౌంట్ క్లియర్గా చూపిస్తాడు. ఎంత? 20%, 30%. ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే డిస్కౌంట్ తీసేసి చూపిస్తాడు. ఇన్వాయిస్లో చూపిస్తున్నాడు. జిఎస్టీ డిస్కౌంట్ తీసేసిన దాని మీద అప్లై చేస్తాడు. వెరిఫై చేయండి ఈసారి. జొమాటో కానీ ఏదైనా సరే మీరు పే చేసినప్పుడు మీకు డిస్కౌంట్ అప్లై చేసి ఏదైతే డిస్కౌంట్ చూపిస్తున్నాడో దాని తర్వాత ఉన్న వాల్యూ మీద జిఎస్టీ అప్లై చేస్తాడు. ఎప్పుడు? ఇన్వాయిస్లో చూపిస్తున్నప్పుడు. సార్ అదే ఇన్వాయిస్లో చూపించట్లేదా? డిస్కౌంట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఎప్పుడు? సార్ ఫస్ట్ థింగ్, అప్పుడప్పుడు మనకి జిఎస్టీ వాల్యూ అనేది టోటల్ అమౌంట్తో వస్తుంది, డిస్కౌంట్ మీద అప్లై కాదు. అంటే మీకు తర్వాత క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడమ్మా? ముందు ఇచ్చాడా తర్వాత ఇచ్చాడు? తర్వాత ఇచ్చాడు. అంటే మీరు తొందరగా పే చేయండి సార్ అని. ట్రేడ్ డిస్కౌంటా క్యాష్ డిస్కౌంటా? క్యాష్ డిస్కౌంట్. అది బిల్లో ఉండదమ్మా, పేమెంట్లో ఇస్తున్నాడు. దాని మీద జిఎస్టీ అవన్నీ అడ్జస్ట్ కావు. అప్పుడు ఏం చేయాలి సార్? ఆఫ్టర్ ది సప్లై ఏమంటాడు దాన్నే? అమ్మ బిల్ ఇచ్చేటప్పుడు నువ్వు డిస్కౌంట్ బిల్లో చూపించలేదా, నువ్వు ఇంక్లూడ్ చేసినట్టే అది ఆటోమేటిక్గా. మళ్ళీ సపరేట్గా ఏమి దాన్ని జిఎస్టీ కింద నువ్వు తీసేసి రిమైనింగ్ నెట్ అమౌంట్ మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే డిస్కౌంట్ని ఇంక్లూడ్ చేయట్లేదు. నువ్వు డిస్కౌంట్ తీసేయకుండా జిఎస్టీ చూపించట్లేదు అంటే ఆ టోటల్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నట్టే ఆటోమేటిక్గా. ఆఫ్టర్ ది సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ దట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లై కెన్ బి లింక్ టు ఇన్వాయిస్. ప్రొపోర్షనేట్ ఐటీసీ రివర్స్ చేయాలి. ఏం చేయాలమ్మా? రివర్స్ చేశాడు. ఎస్ సార్ రివర్స్ చేశాను. డిస్కౌంట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్. సార్ నేను రివర్స్ చేయలేరు, డిస్కౌంట్ నాట్ ఇంక్లూడెడ్. అమ్మా ఐటీసీ రివర్స్ చేయాలా రివర్స్ చేయలేదు? ఐటీసీ రివర్స్ చేయటం అంటే ఏంటమ్మా? ఈ జాగ్రత్త చూడండి. ఆఫ్టర్ ది సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ దట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సప్లై. అగ్రిమెంట్ రాసుకున్నాను, నాకు సప్లై అప్పుడే అగ్రిమెంట్లో ఉంది. కెన్ బి లింక్ టు ఇన్వాయిస్. ఇన్వాయిస్లో కూడా లింక్ చేసుకుంటున్నాను. ఐటీసీ ఏం చేయాలమ్మా? రివర్స్ చేయాలి. దీన్నే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ దగ్గర చెప్పుకున్నాం మనం. ఏ నోట్లమ్మా? డెబిట్ నోట్. ఐటీసీ మనం డెబిట్ నోట్ ఇష్యూ చేసినప్పుడు ఐటీసీ అడ్జస్ట్ చేస్తాం ఆటోమేటిక్గా. సో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్స్ దగ్గర అదే చెప్పుకున్నాం మనం. రిటర్న్లో కూడా చూపించాలి, అది మీరు చూపించి ఐటీసీ ఏం చేయాలమ్మా? రివర్స్ చేయాలి. సో ఇవి సార్. ఇప్పుడు మరి ఈ వాల్యూ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై మీద ప్రాబ్లం క్వశ్చన్స్ అడుగుతాడా, థియరీ క్వశ్చన్స్ అడుగుతాడా? టీఓఎస్ విఓఎస్ మీద ప్రాబ్లమ్సే అడుగుతున్నాడు. మరి దీన్ని ఎలా అప్రోచ్ వెళ్ళాలి సార్? దీని అప్రోచ్ ఎలా ఉండాలంటే వెరీ సింపుల్ అమ్మా. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సమ్స్ చేసి
దాని తర్వాత స్కానర్ సమ్స్ చేయండి. అంటే మనం ఫస్ట్ చాప్టర్స్ థియరీ క్వశ్చన్స్ ఏంటి, ప్రొవిజను, దీనికి కూడా ప్రొవిజన్ అని రాయాలి. అంటే ఇంట్రడక్షన్ మీద థియరీ క్వశ్చన్ వస్తుంది, సప్లై మీద థియరీ క్వశ్చన్ వస్తుంది, చార్జ్ మీద థియరీ వస్తుంది. నెక్స్ట్ వన్ టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, దీని మీద ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూ నీడ్ టు డూ ద క్యాలిక్యులేషన్స్. బట్ డిస్కౌంట్ అనేది మీకు ఫైనల్లో ఇంకొంచెం డీటెయిల్గా వస్తుంది. మనం మెయిన్ మెటీరియల్లో డిస్కౌంట్ ఎన్ని పేజీలు ఇచ్చాము చూడండి ఒకసారి. ఊరికే అరౌండ్ ఒక 15 పేజెస్ ఇచ్చి ఉంటా డిస్కౌంట్ మీద. ఇప్పుడు లాస్ట్లో 2 చాప్టర్స్లో ఇస్తాను. మన క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ దగ్గర డిస్కౌంట్ పేజెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తాను, దెన్ అక్కడ కూడా ఇస్తాను. అవంతా ఊరినే ఒకసారి చదివి వదిలేసేనమ్మా టైం ఉంటే, లేకపోతే దిస్ ఈజ్ అన్. సో ఇది సరిపోతుంది. బ్రేక్ తర్వాత చూద్దాం ఇంకేమేమి మెయిన్ చాప్టర్స్ ఉన్నాయమ్మా. ఐటీసీ, రిజిస్ట్రేషన్, దీస్ ఆర్ ది మెయిన్ చాప్టర్స్. అవి చూద్దాం. మిగతా ఒకసారి మెయిన్ పాయింట్స్. అవి కాకుండా ఇంకేం చాప్టర్స్ ఉన్నాయమ్మా. ప్లేస్ ఆఫ్ సప్లై, రిటర్న్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్లు, ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసి ఎర్లీగానే క్లోజ్ చేద్దాం. సండే కదా, ఎర్లీగానే క్లోజ్ చేద్దాం. రిమైనింగ్ చాప్టర్స్ సార్ ఏవైతే ఇక్కడ కవర్ అవ్వలేదో రిమైనింగ్ చాప్టర్స్ ఒక 10 to 20 అంతా తక్కువే ఉంటాయి అమ్మా. ఎలాగో నేను రికార్డింగ్ చేస్తాను అనమాట. ఓపిక ఉన్న వాళ్ళు ఆ రికార్డింగ్ కూడా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదువుకుంటే ఓకే, మీ టైం వేస్ట్ కాకుండా నేనేం చేస్తానంటే లేదు మేము చదవలేము అంటే వాళ్ళ కోసం నేను అవి ఏవైతే లాస్ట్లో ఉన్న మిస్లీనియస్ చాప్టర్స్ అవి రికార్డింగ్ చేద్దాం అనమాట. ఊరికే 10-20 minutes రికార్డింగ్ చేసి యూట్యూబ్లో దీనికి అటాచ్ చేస్తాను. ఇంకా అవ్వలేదు, అయిపోయింది అప్పుడే. ఇంక మన బ్రేక్ తర్వాత ఏ చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. ఐటీసీ, రిజిస్ట్రేషన్. ఐటీసీ ఒకటి ఏదో కొద్దిగా అమ్మా. రిజిస్ట్రేషన్ అయితే ఇంకా అది ఓవరాల్గా సైట్ ఓపెన్ చేసి అన్ని చూపించుకుంటూ వెళ్తాం, ఇది అని. కాకపోతే ఇంకొక చాప్టర్ అమ్మా రిటర్న్స్. ఇది కొంచెం రిటర్న్స్ కూడా మనకి. సో రిటర్న్స్, ఐటీసీ, రిజిస్ట్రేషన్, ఈ 3 మాత్రం కంపల్సరీ కవర్ చేయాలి. ఈ 3 అయిపోయిన తర్వాత మిగతా పైపైన చూసేసి దెన్ వీ కెన్ క్లోజ్ నౌ. 5 అవటానికి ఇంకా 3 minutes ఉంది. రివిజన్ చేసి పెద్దగా రివిజన్ చేసి బ్రేక్ తీసుకుందాం. మా స్టార్ట్. సెక్షన్ 7 సప్లై. కండిషన్స్ ఏంటమ్మా. గూడ్స్ ఆర్ సర్వీస్, కన్సిడరేషన్, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, టాక్సిబుల్ పర్సన్, టాక్సిబుల్ సప్లై. సో 7(1) ఏ అది. 7(1)B ఎక్సెప్షన్ ఏంటమ్మా అది. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ కన్సిడరేషన్ ఉంటే చాలు, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అవసరం లేదు. 7(1)C నో కన్సిడరేషన్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే చాలు ఇన్ కేస్ ఆఫ్ రిలేటెడ్ ఆర్ డిస్టెంట్ పర్సన్. 7(1) క్యాపిటల్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. 7(1)2 నెగిటివ్ లిస్ట్, ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్, సబ్సిడీ బై ఇవన్నీ. అండ్ ఇన్ కేస్ ఆఫ్ 7(1)3 పవర్ టు సెంట్రల్ గవర్నమెంట్ టు మెన్షన్ ద నెగిటివ్ ఆర్ సర్వీసెస్. 8 కాంపోజిట్ ఆఫ్ మిక్స్డ్ సప్లై. 9 చార్జ్ ఆఫ్ సప్లై. సో ఇన్ కేస్ ఆఫ్ 9(1) చార్జ్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఇంట్రాస్టేట్, ఇంటర్స్టేట్ ఇవన్నీ. అండ్ FCM అంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. 9(2) HP man. 9(3) RCM. 9(4) RCM in case of notified to the unregistered person. RCM in case of unregistered person. 9(5) e-commerce in case of e-commerce ఏంటి ఇవన్నీ ఏంటి. 10 కాంపోజిషన్ స్కీమ్. ఎంతమ్మా రేటు. 1%. టర్న్ ఓవర్ లిమిట్ 150 lakhs. 150 lakhs or 75 lakhs. సో ఇవి ఇంకా నెక్స్ట్ ఎవరెవరు. గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీస్. కన్సెషనల్ రేట్ 6%. సర్వీసెస్ అదర్ దాన్ రెస్టారెంట్. టర్న్ ఓవర్ లిమిట్ 50 lakhs. నెక్స్ట్ సెక్షన్ ఎగ్జామ్షన్స్. సెక్షన్ 11 ఏంటమ్మా. సెక్షన్ 11. సో ఎగ్జామ్షన్స్ అన్ని చెప్పుకున్నాం లిస్ట్. నెక్స్ట్ సెక్షన్ 13 సంబంధించి మనం టైమ్ ఆఫ్ సప్లై. ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ఏంటమ్మా. ఇఫ్ ద ఇన్వాయిస్ ఇస్ విత్ ఇన్ టైమ్ లిమిట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇన్వాయిస్ ఈస్ అవుట్ సైడ్ ది టైమ్ లిమిట్, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. సో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఇన్వాయిస్. 30 days, 45 days. Bank 45 days. So in case of date of payment, date of entry or date of receipt whichever is earlier, and credit to the bank whichever is earlier. So ఇవి
అదే డేట్ ఆఫ్ గూడ్స్ అయితే నార్మల్, ఇది కూడా అంతే, విత్ ఇన్ టైం డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్ కంటిన్యూస్ సర్వీస్ అయితే స్టేట్మెంట్ డేట్ ఆఫ్ పేమెంట్ డేట్, ఇవన్నీ ఒకసారి చదువుకున్నవి. సో ఇది సెక్షన్ 13 అమ్మా. టైం వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఏమేమి యాడ్ చేస్తాం సార్? ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇఫ్ దే పెయిడ్ బై ది రిసిపియెంట్, తర్వాత టాక్సెస్ ఎనీ అదర్ దాన్ జిఎస్టీ, and incidental charges, discount if it is included in the invoice and then discount reduce cheyandi, not shown in the invoice discount kuda తీసుకొని దాని మీద కూడా వేయండి. ఇన్ కేస్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఆఫ్టర్ సప్లై, అలాంటప్పుడు ఐటీసీ రివర్స్ చేస్తే ఓకే, చేయకపోతే డిస్కౌంట్ నోట్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్లు ఇష్యూ చేస్తాం. ఇది ఇప్పటి వరకు టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై, దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు, జాగ్రత్తగా చేయాలి. సో జిఎస్టీ రేట్ ఏం గుర్తుపెట్టుకోకలేదు, క్వశ్చన్లో ఇచ్చేస్తున్నాడు. చక్కగా వాల్యూ ఎంతో కనిపెట్టి దాని మీద రేట్ అప్లై చేయండి. ఆ రేట్ మీద కూడా అది ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా అని డిసైడ్ చేసి, ఇంటర్స్టేట్ అయితేనేమో ఐజిఎస్టీ వేయండి, ఇంట్రాస్టేట్ అయితేనేమో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇలా నీట్గా ఒక ఫార్మాట్ రాయండి, చక్కగా ఒక హాఫ్ పేజ్ ఆన్సర్ నీట్గా ఉండాలి. రైట్. సో 5 అయింది కరెక్ట్గా. ఎప్పుడు ఎన్నింటికి వస్తారు? 5:30 ఎగ్జాక్ట్గా వచ్చేయండి. ఆ 3 చాప్టర్స్ చూసుకొని ఎర్లీగానే క్లోజ్ చేద్దాం. ఓకేనా? సరే, నన్ను బ్రేక్ తీసుకోండి.